హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 1st నుంచి 7th మార్చ్ వరకు 88th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. 1వది నేషనల్ సైన్స్ డే గురించి, 2వది ఆపరేషన్ గంగా గురించి, 3వది మిలాన్ 2022 గురించి, 4వది ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన గురించి, 5వది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి, 6వది మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి, 7వది ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి, 8వది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 గురించి, 9వది కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ గురించి, 10వది వార్ క్రైమ్స్ గురించి, 11వది క్లస్టర్ బాంబ్స్ మరియు థర్మోబారిక్ వెపన్స్ గురించి, 12వది పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్ గురించి, 13వది సాగర్ పరిక్రమ గురించి, 14వది మాంట్రెక్స్ కన్వెన్షన్ గురించి, 15వది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ యొక్క 5th సెషన్ గురించి, 16వది వెట్ బల్బ్ టెంపరేచర్ గురించి, 17వది కోనార్క్ సన్ టెంపుల్లో సోలార్ ఎనర్జీకి సంబంధించి, 18వది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మరియు జీనోసైడ్ కన్వెన్షన్ గురించి, 19వది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గురించి, 20వది రాజ్యసభ సీట్ని చండీగఢ్కి ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ గురించి, 21వది 1 ర్యాంక్ 1 పెన్షన్ గురించి, 22వది IPCC యొక్క 6th అసెస్మెంట్ రిపోర్ట్లోని పార్ట్ 2 గురించి, చివరిగా 23వది ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2022 గురించి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే లేదా జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటాము. మన భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని మనం జాతీయ విజ్ఞాన దినోత్సవం లేదా నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాము. రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినటువంటి చంద్రశేఖర్ వెంకట్ రామన్, ఈయన తన యొక్క పరిశోధన ఫలితాన్ని 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన తన యొక్క పరిశోధన ఫలితాన్ని ధృవీకరించుకున్నటువంటి ఆ సందర్భంగా దానిని మనం చూస్తే ఆ ధృవపరిచినటువంటి ఆ రోజుని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాము. రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి అంశం మనం చూస్తే దానికి 1930వ సంవత్సరంలో ఈయనకి నోబెల్ బహుమతి కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఈయనకి ఎవరైతే చంద్రశేఖర్ వెంకట్రామన్ ఉన్నారో ఈయనకి 1954వ సంవత్సరంలో భారతరత్నని కూడా ఈయనకి ఇవ్వటం జరిగింది. భౌతిక శాస్త్రంలో, అది కూడా భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా ఈయన నిలిచి ఉన్నారు. అయితే రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినటువంటి ఈ భారత శాస్త్రవేత్త ఆ రోజును పురస్కరించుకొని మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్ గంగా. దేనికి సంబంధించింది ఇది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిని ఒక మల్టీ ప్రాంగ్డ్ ఇనిషియేటివ్గా తీసుకురావటం జరిగింది. మనం చూస్తే ఈ రష్యాకి మరియు ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో ఆ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ మన దేశానికి తీసుకురావటానికి చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగా అన్నటువంటిది. మనం చూస్తే మన భారతదేశము ఇంతకుముందు కూడా ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ని చేపట్టింది. అందులో భాగంగా ఆపరేషన్ వందే భారత్ అన్నటువంటిది ఎప్పుడు చేపట్టింది? ఆపరేషన్ వందే భారత్ని 2020వ సంవత్సరంలో. దీనికోసం COVID-19 పాండమిక్ అనేది వచ్చిన తర్వాత మన ఇండియన్స్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకురావటం కోసం వందే భారత్ అన్నటువంటి మిషన్ని మన ప్రభుత్వం ప్రారంభించింది. ఇంకా ఇలాంటి మిషన్స్ ఏమేమి తీసుకొచ్చారు? ఆపరేషన్ సముద్ర సేతు అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఏంటి ఆపరేషన్ సముద్ర సేతు ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో. అది కూడా COVID-19 పాండమిక్కి సంబంధించి ఇదొక నేవల్ ఆపరేషన్ అన్నమాట. ఇందులో INS జలశ్వ, INS ఐరావత్, INS శార్దూల్, INS మగర్ ఇవన్నీ పార్టిసిపేట్ చేశాయి. అది మాత్రమే కాకుండా మనం చూస్తే 2016వ సంవత్సరంలో బ్రస్సెల్స్ అనేది ఎక్కడ ఉంది? బెల్జియం రాజధాని అయినటువంటి బ్రస్సెల్స్. ఆ బ్రస్సెల్స్లో టెర్రరిస్ట్ స్ట్రైక్స్ అనేవి జరిగినప్పుడు, ఆ బ్రస్సెల్స్ ఎయిర్పోర్ట్ అలా జరిగినప్పుడు అక్కడి నుంచి మన ఇండియన్స్ని జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్లో మన ఇండియాకి కొంతమంది క్రూ మెంబర్స్ని ఇండియన్స్ని మనం వెనక్కి తీసుకొచ్చాము. అలా 2016లో ఆపరేషన్ని చేపట్టాము. ఆ తర్వాత మనం చూస్తే అంతకుముందు 2015వ సంవత్సరంలో ఆపరేషన్ రాహత్ అన్నటువంటి పేరుతో ఒక ఆపరేషన్ని చేపట్టాం. ఏంటి ఆపరేషన్ రాహత్ అన్నటువంటిది? యెమెనీ గవర్నమెంట్కి మరియు హౌతీ రెబల్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగింది. అందులో భాగంగా అక్కడ యెమెన్లో ఇరుక్కుపోయినటువంటి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో
ఆ వాళ్ళని మళ్ళీ మన భారతదేశానికి తీసుకురావటం కోసం ఆపరేషన్ రాహత్ అన్నటువంటి పేరుతో మన భారతదేశం ఈ ఆపరేషన్ని చేపట్టింది. దాదాపు 5,600 మంది పీపుల్ని మళ్ళీ మన భారతదేశానికి రప్పించారు. అలాగే 2015వ సంవత్సరంలోనే ఆపరేషన్ మైత్రి అన్నటువంటిది చేపట్టారు. ఏంటి ఈ ఆపరేషన్ మైత్రి అన్నటువంటిది? మనం చూస్తే ఇండియన్ గవర్నమెంట్ ఈ నేపాల్ ఎర్త్క్వేక్ ఏదైతే 2015లో వచ్చిందో అప్పుడు అక్కడి నుంచి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టింది. అదే ఈ ఆపరేషన్ మైత్రి అన్నటువంటిది. 2011వ సంవత్సరంలో కూడా మనం చూస్తే ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అన్నటువంటి దాన్ని చేపట్టారనమాట. ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ దేనికి సంబంధించింది ఇది అంటే, మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి లిబియా అన్నటువంటి దేశంలో ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకురావటం కోసం ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అన్నటువంటి దాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎయిర్ మరియు సీ ఆపరేషన్స్ని కండక్ట్ చేశారు మన యొక్క ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఇండియా అన్నటువంటిది. అయితే దీని ద్వారా దాదాపు 15,400 మంది ఇండియన్ నేషనల్స్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చాము. అలాగే 2006వ సంవత్సరంలో మనం చూస్తే ఆపరేషన్ సుకూన్ అన్నటువంటి దాన్ని చేపట్టాము. దేనికి సంబంధించింది ఆపరేషన్ సుకూన్ అంటే, ఏదైతే ఇజ్రాయెల్కి మరియు లెబనాన్కి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చిందో అందులో భాగంగా బీరెట్ సీ లిఫ్ట్ అన్నటువంటి ఈ ఆపరేషన్ని ఇలా కూడా పిలుస్తూ ఉంటాం, బీరెట్ సీ లిఫ్ట్ అనేసి. అందులో భాగంగా మన ఇండియన్స్ని వెనక్కి తీసుకురావటం కోసం ఆపరేషన్ సుకూన్ అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా 1990లో వే బ్యాక్ మనం చూసుకుంటే కువైట్ ఎయిర్ లిఫ్ట్ అన్నటువంటిది కూడా చేపట్టాము. ఏంటి కువైట్ ఎయిర్ లిఫ్ట్ అంటే, 1990లో దాదాపు 1,00,000 మంది ఇరాకీ సోల్జర్స్ 700 ట్యాంక్స్తో కువైట్లోకి రావటం జరిగింది. రాయల్స్, విఐపీస్ వీళ్ళందరూ కూడా సౌదీ అరేబియాకి పారిపోయటం జరిగింది. అయితే జనరల్ పబ్లిక్ మాత్రం అలానే ఉండిపోయారు. మనం చూస్తే అలా దాదాపు 1,70,000 మంది అప్పట్లో కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియన్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ మనము విమానాల్లో మన భారతదేశానికి మళ్ళీ తీసుకురావటానికి ఒక ఎవాక్యుయేషన్ ప్రాసెస్ని చేపట్టాము. దాని పేరే కువైట్ ఎయిర్ లిఫ్ట్ అన్నటువంటిది. అలా ఇప్పుడు 2022లో మనము ఈ ఆపరేషన్ గంగా అన్నటువంటి దాన్ని చేపడుతూ ఉన్నాము. దేనికి సంబంధించి రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య ఏదైతే యుద్ధం అనేది జరుగుతోందో, ఫస్ట్లో కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే దీన్ని స్టార్ట్ చేశాము. దాని తర్వాత ఇది రష్యా ఉక్రెయిన్ వార్గా మారినప్పటి నుంచి మనము ఈ ఆపరేషన్ని మరింత వేగవంతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మన భారతీయుల్ని వెనక్కి తీసుకొస్తూ ఉన్నాము. దీనికోసం ఏదైతే ఇండియన్ ఎవాక్యుయేషన్కి సంబంధించి అసిస్ట్ చేయటం కోసం ఆపరేషన్ గంగా హెల్ప్ లైన్ అన్నటువంటి దాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. ఆపరేషన్ గంగా హెల్ప్ లైన్ అన్నటువంటి పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్ని కూడా అనౌన్స్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిలాన్ 2022కి సంబంధించి. ఎక్సర్సైజ్ మిలాన్ అన్నటువంటిది ఒక మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నం. ఎక్కడ ఉంది విశాఖపట్నం? ఆంధ్రప్రదేశ్లో ఉంది. విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాము. ఈ విశాఖపట్నంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇది మొదలైంది. మనం చూస్తే 2020వ ఎడిషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయి ప్రస్తుతం 2022లో జరిగింది. అయితే మిలాన్ 2022 ఇందులో భాగంగా మనం చూస్తే ఈ మిలాన్ విన్యాసాల్లోనే ఇది అతిపెద్ద విన్యాసం అనేసి చెప్పచ్చు. దాదాపు 39 దేశాలకి సంబంధించినటువంటి నేవీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు 40 దేశాలకు పైగా వాళ్ళ యొక్క వార్షిప్స్ని పంపించటం జరిగింది. ఈ ఎడిషన్ ఏదైతే మిలాన్ అన్నటువంటిది ఉందో ఇందులో స్కోప్ మరియు కాంప్లెక్సిటీ అన్నటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అంతేకాకుండా సర్ఫేస్లోను, సబ్ సర్ఫేస్ మరియు ఎయిర్ డొమైన్స్లో కూడా ఈ ఎక్సర్సైజ్ని చేపట్టారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే కమెరేడరీ, కొహెషన్, కొలాబరేషన్ అన్నటువంటి ఆ నినాదం థీమ్తో ఈ సంవత్సరం మిలాన్ 2022 యుద్ధ విన్యాసాలు అనేవి జరిగాయి. మిలాన్ అన్నటువంటిది బయాన్నియల్ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. బయాన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే మనం చూస్తే ఇండియన్ నేవీ అన్నటువంటిది 1995వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ మిలాన్ యుద్ధ విన్యాసాలని ప్రారంభించింది. అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మొదటిసారిగా ఈ మిలాన్ యుద్ధ విన్యాసాలు అనేవి జరిగాయి. ఆ స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఓన్లీ 4 కంట్రీస్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. ఏమేంటవి? ఇండోనేషియా, సింగపూర్,
శ్రీలంక మరియు థాయిలాండ్ ఈ 4 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. దాని తర్వాత రాను రాను చాలా దేశాలు ఇందులో ఇంక్లూడ్ అవుతూ ఇప్పుడు 39 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. అయితే మనం చూస్తే ఏదైతే మనకి లుక్ ఈస్ట్ పాలసీ అన్నటువంటిది ఉందో ఈ లుక్ ఈస్ట్ పాలసీ ఇప్పుడు మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీగా చేంజ్ చేశారు. అందులో భాగంగా అలాగే సాగర్ అన్నటువంటి విజన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అన్నటువంటి సాగర్ విజన్, ఇలాంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ మిలాన్ ఎక్సర్సైజ్ను మనం ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఒరిజినల్గా అయితే ఈ లుక్ ఈస్ట్ పాలసీ అన్నటువంటి దాని కన్సోనెంట్స్గానే దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన గురించి. దీనిని ఎవరు లాంచ్ చేశారు అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది దీనిని లాంచ్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ని 2019వ సంవత్సరం ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అప్పుడు ఈ స్కీమ్ గురించి అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అన్నటువంటిది వాలంటరీ మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దాదాపు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి 42 కోట్ల మంది వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఎలిజిబిలిటీ ఏంటి అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళకి జీతం నెలకి 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అలాగే ఏజ్ గ్రూప్ 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ కింద కానీ లేదా ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ కింద కానీ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద కానీ వాళ్ళు కవర్ అయి ఉండకూడదు. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా కూడా వాళ్ళు ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఈ శ్రమ్ యోగి మాన్ ధన్ యోజనకి ఎలిజిబుల్ అవుతారు. అయితే దీని కింద బెనిఫిట్స్ ఏంటి అంటే మినిమం అష్యూర్డ్ పెన్షన్ అనేది ఇంత అనేసి ఉంటుంది. అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకి 3,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ 60 ఇయర్స్ దాటి పెన్షన్ తీసుకునేటప్పుడు కనుక ఆ వ్యక్తి కనుక మరణిస్తే అందులో హాఫ్ అంటే ఏంటి ఆ ఫ్యామిలీ పెన్షన్లో వచ్చేటటువంటి దాంట్లో 50% తన యొక్క స్పౌస్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఓన్లీ స్పౌస్కి మాత్రమే, స్పౌస్ ఉంటేనే అనమాట. ఒకవేళ 60 సంవత్సరాల లోపలే కనుక చనిపోయారనుకోండి అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క స్పౌస్ ఎవరైనా ఉంటే ఆమెకి ఈ స్కీమ్ సబ్సీక్వెంట్గా అంటే వాళ్ళు ఆ ఎగ్జిట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆ రెగ్యులర్ కాంట్రిబ్యూషన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు కంటిన్యూ అయినా చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి మీడియం ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఆటో డెబిట్ ఫెసిలిటీ అనేది ఉంది. అలాగే జన్ధన్ అకౌంట్ నుంచి కూడా పే అనేది చేయొచ్చు. అయితే దీని ద్వారా ఏంటి సోషల్ సెక్యూరిటీతో పాటుగా గవర్నమెంట్ అన్నటువంటిది ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేయడానికి ఫార్మల్ సెక్టార్లో దానికోసం లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయటం జరిగింది. అలాగే దీని ద్వారా వేజ్ ప్రొటెక్షన్ని కల్పించడానికి, జాబ్ సెక్యూరిటీని ఇవ్వడానికి, సోషల్ సెక్యూరిటీని అందించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాంటి దీనిని తీసుకొచ్చి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ ఆర్టికల్ని ఇచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డేకి సంబంధించి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 3వ తేదీని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా జరుపుకుంటాము. దీని కింద ఏంటి మనకి సైట్స్ అన్నటువంటి కన్వెన్షన్ ఏదైతే ఉందో, సైట్స్ అంటే ఏంటండి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాము, ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫానా అండ్ ఫ్లోరా అనమాట. దానికి సంబంధించి సైట్స్ కన్వెన్షన్ 1973వ సంవత్సరంలో ఏదైతే ఆ కన్వెన్షన్ మీద సైన్ చేశారో ఆ డేట్ని మనము ఇప్పుడు 3 మార్చ్ ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాము. ఎప్పటి నుంచి అంటే 2013వ సంవత్సరం నుంచి. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా ఈ సైట్స్ సెక్రటరియట్కి సంబంధించి ఒక రిజల్యూషన్ని అంటే ఏమంటాము ఈ స్పెషల్ డే ఏదైతే వైల్డ్ లైఫ్కి ఉందో దానికి సంబంధించి గ్లోబల్గా దీన్ని జరుపుకోవాలి అన్నట్టుగా ఒక రెజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. అయితే 2002వ సంవత్సరం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేకి అంటే రికవరింగ్ కీ స్పీసీస్ ఫర్ ఎకోసిస్టమ్ రిస్టరేషన్ అన్నటువంటిది. మనం చూస్తే మనకున్నటువంటి ఎస్డీజీస్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి SDG 1, SDG 12, SDG 14 అలాగే SDG 15 ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా కమిట్మెంట్స్ని అంటే పావర్టీకి సంబంధించి అలాగే సస్టైనబుల్గా రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి అనేసి, లైఫ్ ఏదైతే బోత్ ల్యాండ్ అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని కన్సర్వ్ చేసుకోవాలి అనేసి, బయోడైవర్సిటీ లాస్ని మనం అక్కడే ఆపేయాలి, నిలిపివేయాలి, హాల్ట్ చేయాలి అన్నట్టుగా ఏవైతే మనకి SDGs అనేవి ఉన్నాయో
వాటికి సంబంధించి ఈ డేని మనం సిగ్నిఫికెంట్గా మనం జరుపుకుంటూ ఉంటాము. అంతేకాకుండా మన ప్లానెట్ అన్నటువంటిది చాలా ప్రాబ్లమ్స్ని, చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంది. బయోడైవర్సిటీ చాలా లాస్ అవుతూ ఉంది. ఒకవేళ ఇలాంటి హ్యూమన్ యాక్టివిటీ అన్సస్టైనబుల్గా ఉండేటటువంటి ఈ హ్యూమన్ యాక్టివిటీ అనేది పెరిగిపోతే క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతుంది, హ్యాబిటాట్ డిగ్రేడేషన్ అనేది పెరుగుతుంది, బయోడైవర్సిటీ లాస్ అన్నటువంటిది మరింత ఎక్కువగా జరుగుతుంది. అయితే ఫానా మరియు ఫ్లోరాకి స్పీషీస్కి సంబంధించి స్టేటస్ ఏంటి అంటే దాదాపు 8,000 స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా ఫ్లోరా ఎండేంజర్డ్లో ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 30,000 స్పీషీస్ అన్నటువంటిది ఎక్స్టింక్ట్ లేదా వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. అంతేకాకుండా మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇండియా అన్నటువంటిది ఓవరాల్ రికార్డెడ్ స్పీషీస్లో 7-8% మన దగ్గర ఉన్నాయి. అందులోకి వచ్చేసరికి ప్లాంట్స్ వెరైటీస్లోకి వచ్చేసరికి 45,000 రకాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే యానిమల్స్కి వచ్చేసరికి 91,000 స్పీషీస్ మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ హిమాలయాస్, ఇండో బర్మా హాట్స్పాట్స్ ఇవన్నీ కూడా మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా ఎక్కువగా మన దేశంలో ఈ 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని ఎక్కువగా చెప్తూ ఉంటాము. ఏంటవి? వెస్టర్న్ ఘాట్స్, అలాగే ఈస్టర్న్ హిమాలయాస్, అలాగే ఇండో బర్మా హాట్స్పాట్ అంటాము. వీటిని మనం 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా చెప్తూ ఉంటాము. అయితే మన కంట్రీ అన్నటువంటిది చాలా వరకు న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కలిగి ఉంది, బయోస్ఫియర్ రిజర్వ్స్ని కలిగి ఉంది, రామ్సార్ సైట్స్ని కలిగి ఉంది. మనం చూస్తే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నాము. ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని మనం కలిగి ఉన్నాం? మన భారతదేశం 7. అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 11. రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 49 ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే మన దేశంలో చాలా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పార్క్స్ అనేవి, శాంక్చురీస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. అలాగే రణథంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. అలాగే బన్నేర్ఘట్ట బయాలజికల్ పార్క్ కర్ణాటక. పెరియార్ నేషనల్ పార్క్ కేరళ. అలాగే లదాఖ్లో హెమిస్ నేషనల్ పార్క్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఉంది. ఇలాంటివన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉంటాము. అయితే ఇలా స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉన్నటువంటి దానికి కాంట్రిబ్యూట్ చేసేవి ఏంటి అంటే అర్బనైజేషన్ వల్ల హ్యాబిటాట్ లాస్ అన్నటువంటిది జరుగుతోంది. అది 1వది. 2వది వచ్చేసరికి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. 3వది వచ్చేసరికి స్పీషీస్ వాటికి స్థలం లేక ఆ న్యాచురల్ హ్యాబిటాట్ నుంచి వేరొక వైపుకి మూవ్ అవ్వటం. అలాగే పొల్యూషన్, అది కూడా గ్లోబల్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా స్పీషీస్ ఎక్స్టింక్ట్ అవ్వటానికి ప్రధాన కారణాలుగా మనం చెప్తాము. అలాగే ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది కూడా స్పీషీస్ ఎక్స్టెంట్ అవ్వటానికి మనం కారణంగా చెప్పచ్చు. అయితే మనకి సంబంధించి మన రాజ్యాంగంలో 1976వ సంవత్సరంలోని 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఫారెస్ట్స్ అన్నటువంటి దాన్ని కన్కరెంట్ లిస్ట్లోకి మార్చడం జరిగింది. అంతేకాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అన్నటువంటి దాన్ని అందులో ఎంట్రీ 17B ద్వారా యాడ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి మన రాజ్యాంగంలో వీటికి సంబంధించి అంటే ఆర్టికల్ 51AG అన్నటువంటిది ఉంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 51AG అన్నటువంటిది అంటే మనము ప్రతి సిటిజన్ కూడా తన యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీ గురించి చెప్పేది ఆర్టికల్ 51AG అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 48A అన్నటువంటిది ఉంది DPSPస్లోనే ఇవి. అది ఏం చెప్తోంది అంటే స్టేట్ అన్నటువంటిది ఎన్విరాన్మెంట్ని, అలాగే ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇలాంటి వాటిని సేఫ్ గార్డ్ చేయటానికి, వాటిని ప్రొటెక్ట్ చేయటానికి, వాటిని ఇంప్రూవ్ చేయటానికి స్టేట్ అన్నటువంటి దానికి అధికారం ఉంది. స్టేట్ అన్నటువంటిది వీటిని ఇంప్రూవ్ చేయాలి అన్నట్టుగా చెప్పేటటువంటి DPSP ఏది అంటే ఆర్టికల్ 48A అన్నటువంటిది. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి సంబంధించి. ఇక దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది. ఏమేమి ఉన్నాయి? వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అన్నటువంటిది ఉంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు 1986 ఒకటి. అలాగే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 అన్నటువంటిది ఉంది. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది కొన్ని గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని కూడా చేపట్టింది.
అందులో ఒకటి వచ్చేసరికి సైట్స్ అన్నటువంటి కన్వెన్షన్ ఉంది. రెండవది సిఎంఎస్ అంటాము. అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అంటాము. అలాగే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నటువంటిది ఉంది. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అన్నటువంటిది ఉంది. రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇరాన్లోని ప్లేస్ రామ్సార్ కన్వెన్షన్. ఇంకా ఏమేమి ఉన్నాయి? ట్రాఫిక్ అన్నటువంటిది. ట్రాఫిక్ అంటే ద వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్ అంటాము. అలాగే యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అన్నటువంటిది ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లేదా IUCN అన్నటువంటిది ఉంది. గ్లోబల్ టైగర్ ఫోరం అన్నటువంటిది ఉంది. ఇవన్నీ కూడా ఈ వైల్డ్ లైఫ్కి సంబంధించినవే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి. అసలు మానిటరీ పాలసీ అని దేన్ని అంటాము అంటే, మానిటరీ పాలసీ అనేది మన యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి, అంటే ఏంటి, ఈ యాక్ట్కి సంబంధించి కొన్ని గోల్స్ని స్పెసిఫై చేస్తుంది. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి కొంచెం కంట్రోల్లో ఉంచాలి కొన్ని మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని అనేసి తీసుకొచ్చేటటువంటి ఒక పాలసీని మనం మానిటరీ పాలసీ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి? ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ గ్రోత్ ఆబ్జెక్టివ్తో మనం ముందుకెళ్ళటానికి ఉపయోగపడటానికి మానిటరీ పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అయితే ప్రైస్ స్టెబిలిటీ అన్నటువంటిది ఈ సస్టైనబుల్ గ్రోత్కి ఒక నెసెసరీ ప్రీ కండిషన్గా మనం చెప్తూ ఉంటాము. అయితే ఈ RBI అన్నటువంటిది ఏ చట్టం ప్రకారం దీన్ని తీసుకొస్తుంది అంటే, RBI చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? RBI యాక్ట్ని 1934వ సంవత్సరంలో. ఇది ఏం చెప్తుంది? ఇన్ఫ్లేషన్ రేట్ అంటాము. అంటే ఏంటి? ఈ ఇన్ఫ్లేషన్ రేట్ని ఎంతగా నిర్ణయించారు అంటే 4+or-2గా నిర్ణయించటం జరిగింది. అంటే ఇంత ఉండాలి అన్నట్టుగా ఈ లిమిట్లు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది రిజర్వ్ బ్యాంక్తో కన్సల్ట్ అయ్యి ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే ఈ మానిటరీ పాలసీకి సంబంధించి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అసలు ఇక్కడ చూడండి, మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే, బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ని సెట్ చేయటం జరుగుతుంది. ఇందులో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. అందులో ఒకరు RBI గవర్నర్, ఇంకా 2 RBIలో వర్క్ చేసేవాళ్ళు, ఇంకొక 3 గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అయితే ఈ మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి రెపో రేట్ అన్నటువంటిది. ఏంటి ఈ రెపో రేట్ అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది బ్యాంక్స్కి కొంత మనీని ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఓవర్ నైట్ లిక్విడిటీగా ఇచ్చేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో దాన్ని రెపో రేట్ అనేసి మనం పిలుస్తాము. ఇక రెండవది వచ్చేసరికి రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మిగిలినటువంటి బ్యాంక్స్ నుంచి మనీ అనేది తీసుకొని ఆ ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళకి ఓవర్ నైట్ బేసిస్లో ఇవ్వటం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటుందో వాటిని కొలెటరల్గా పెడతారు. అంటే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద వాటిని కొలెటరల్గా పెడతారనమాట. దానికి సంబంధించి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అనేసి మనం పిలుస్తాము. ఇందాక చెప్పుకున్నాం ఏమని? లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేసి. ఇది ఏంటి అంటే, రెపో ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, అలాగే ఓవర్ నైట్లో ఇచ్చేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాము. అంటే ఏంటి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓవర్ నైట్లో కొంత అడిషనల్ అమౌంట్ ఆఫ్ మనీని అడుగుతుందన్నమాట. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది తన యొక్క స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో పోర్ట్ఫోలియోకి సంబంధించి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఒక లిమిట్ అనేది పెడుతూ ఈ MSF లేదా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని ఇవ్వటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా బ్యాంక్ రేట్ అన్నటువంటిది ఉంటుంది. ఏంటి బ్యాంక్ రేట్ అంటే, RBI అన్నటువంటిది తన యొక్క కమర్షియల్ పేపర్స్ లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాము వాటిని కొనటం కానీ లేదా రీడిస్కౌంట్ ఇవ్వటం కానీ వీటికి RBI అనేది రెడీగా ఉంటుంది. ఈ బ్యాంక్ రేట్ని మనం చూస్తే ఈ RBI యాక్ట్ ఏదైతే ఉందో RBI యాక్ట్ 1934 దీని కింద ఉన్నటువంటి సెక్షన్ 49 ప్రకారం బ్యాంక్ రేట్ని పబ్లిష్ చేయటం జరుగుతుంది. దీన్ని మనం చూస్తే MSF రేట్తో పాటు ఈ బ్యాంక్ రేట్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి మనం చూస్తే MSF రేట్ చేంజ్ అయిన కొద్దీ కూడా ఈ బ్యాంక్ రేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఆర్ అంటాము. అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో అనేసి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి అంటే ఒక యావరేజ్ డైలీ బ్యాలెన్స్ ఏదైతే ఒక బ్యాంక్ తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మెయింటైన్ చేయాల్సి ఉంటుందో దానిని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాము. అలాంటి పర్సెంట్ అన్నటువంటిది ఏదైతే ఉంటుందో అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి? ఈ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్లో కొంత పర్సెంటేజ్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అంటే వీళ్ళ దగ్గరే ఉంటుంది, కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అది క్యాష్ రిజర్వ్ రేషియో అన్నటువంటిది. దీనిని రిజర్వ్ బ్యాంక్ అన్నటువంటిది టైం టు టైం నోటిఫై చేస్తూ ఉంటుంది. ఇక ఇంకొకటి వచ్చేసరికి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాము. ఏంటి ఎస్ఎల్ఆర్ అంటే ఈ ఎన్డిటిఎల్ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్కి సంబంధించి ఒక బ్యాంక్ అన్నటువంటిది సేఫ్గా ఆ బ్యాంక్ని మెయింటైన్ చేసుకోవటానికి, లిక్విడ్ అసెట్స్ని మెయింటైన్ చేసుకోవటానికి, అంటే ఏమంటాము, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, క్యాష్ కానీ, గోల్డ్ కానీ ఇలాంటి రూపంలో కొంత అమౌంట్ని ఉంచాలన్నమాట. దాన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాము. ఇది కూడా మనం చూస్తూ ఉంటే ఈ ఎస్ఎల్ఆర్లో కూడా రిసోర్సెస్ ఏదైతే బ్యాంకింగ్ సిస్టంలో అవైలబిలిటీని బట్టి, ప్రైవేట్ సెక్టార్కి లెండింగ్ని బట్టి, వీటిని బట్టి ఎస్ఎల్ఆర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లేదా ఓఎంఓస్ అనేవి ఉంటాయి. ఇందులో మనం చూస్తే అటు అవుట్ రైట్ పర్చేజ్ అనేది ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సెక్యూరిటీస్ సేల్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే డ్యూరబుల్ లిక్విడిటీ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అన్నటువంటిది ఉంటుంది. ఏంటి మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటే? దీనిని 2004 సంవత్సరంలో మానిటరీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్గా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే సర్ప్లస్ లిక్విడిటీ ఏదైతే ఉంటుందో, లార్జ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అనేవి వచ్చినప్పుడు, అంటే ఏంటి, షార్ట్ డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, ట్రెజరీ బిల్స్ని ఇలాంటి వాటిని సేల్ చేసినప్పుడు ఏదైతే క్యాపిటల్ ఇన్ఫ్లో అనేది ఎక్కువగా వస్తుందో అలాంటి టైంలో సర్ప్లస్ లిక్విడిటీ అనేది ఉంటుంది. ఆ క్యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సపరేట్ గవర్నమెంట్ అకౌంట్ అన్నటువంటిది ఆర్బీఐకి సంబంధించి ఉంటుంది, దాంట్లోకి మొబిలైజ్ చేస్తారనమాట. దాన్నే మార్కెట్ మొబిలైజేషన్ స్కీమ్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇలా మానిటరీ పాలసీకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. అయితే మనం చూస్తే ఈ ఇండియన్ ఎకానమీలో ఏదైతే బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, పబ్లిక్ డెట్, పబ్లిక్ రెవెన్యూ అనేసి ఇలా మానిటరీ పాలసీలో ఏమేం కాంపోనెంట్స్ అనేవి మనకి ఉన్నాయి అన్నట్టుగా అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఆర్బీఐ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 445ZB అన్నటువంటి దాన్ని అమెండ్ చేసి తీసుకురావటం జరిగింది. ఇది ఇందాక చెప్పలేదు కదా, ఇది సెక్షన్ 45ZB అన్నటువంటి దాన్ని అమెండ్ చేసి ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అచీవ్ చేయడానికి మానిటరీ పాలసీ అన్నటువంటిది తన యొక్క పాలసీ రేట్స్లో చేంజెస్ అనేవి తీసుకురావటం జరుగుతుంది. ఇందులో ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు, ఇంకా డిప్యూటీ గవర్నర్, అలాగే ఆర్బీఐ బ్యాంకుకి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉంటారు, ఇంకొక 3 సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. అయితే ఎంపీసీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. అందులో కూడా కొన్ని పాలసీ స్టాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి పాలసీ స్టాన్సెస్ అంటే? చాలా స్టాన్సెస్ ఉంటాయి. అందులో భాగంగా ఒకటి వచ్చేసి అకామిడేటివ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అకామిడేటివ్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది ఆ మనీ సప్లైని ఎక్స్పాండ్ చేసి ఎకనామిక్ గ్రోత్ని పెంచాలి అనుకుంటే అప్పుడు అకామిడేటివ్ స్టాన్స్ని తీసుకుంటుంది అనమాట. ఇక రెండవది వచ్చేసరికి న్యూట్రల్ స్టాన్స్ అంటాము. అంటే ఏంటి? రేట్ని ఇంక్రీజ్ చేయను లేదు, అలాగని రేట్స్ని కట్ చేయకుండా ఉండేటటువంటి ఆ స్టాండ్స్ని మనం న్యూట్రల్ స్టాన్స్ అంటాము. ఇక రెండవది న్యూట్రల్, మూడవది వచ్చేసరికి హాకిష్ స్టాన్స్ అనేసి అంటాము. ఏంటి హాకిష్ స్టాన్స్ అంటే సెంట్రల్ బ్యాంక్ యొక్క టాప్ ప్రియారిటీ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంచాలి అన్నట్టుగా. అలాంటి ఆ స్టాండ్స్ని మనం హాకిష్ స్టాండ్స్ అనేసి పిలుస్తాము. ఇక 4వది వచ్చేసరికి క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అంటాము. అంటే ఏంటి? ప్రస్తుత కరెంట్ రేట్ సైకిల్లో రెపో రేట్లో కట్ అనేది తీసుకురావటం జరుగుతుంది. అయినా ఏదైనా కూడా ఈ క్యాలిబ్రేటెడ్ మేనర్లో ఆ రేట్ని హైక్ చేస్తారనమాట. దాన్ని మనం క్యాలిబ్రేటెడ్ మేనర్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇవి ఆర్బీఐ తీసుకొచ్చేటటువంటి పాలసీ స్టాన్సెస్.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి. రీసెంట్గా ఇరాన్కి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వియన్నా అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఆస్ట్రియాలో ఉంది. ఈ వియన్నాలో ఏంటి? ఇరాన్ యొక్క అంటే టెహ్రాన్ యొక్క 2015లోని న్యూక్లియర్ అకార్డ్కి సంబంధించి ఒక డీల్ని కుదుర్చుకోవాలి అన్నట్టుగా ఇక్కడ మీట్ అవ్వటం జరిగిందనమాట. మనం చూస్తే 2015వ సంవత్సరంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ అన్నటువంటిది జరిగింది, అవునా? ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్కి వచ్చేసరికి అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఉన్నారు. ఆయన ఏం చెప్పారు? ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అన్నటువంటిది జరిగిందో ఉన్నప్పుడు దాని తర్వాత 2018వ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు దానిని డిస్మాంటిల్ చేయటం జరిగింది. అయితే యుఎస్ ఏమంటుంది? మళ్ళీ నేను జాయిన్ అవుతాను ఈ అగ్రిమెంట్లో. ఇరాన్ అన్నటువంటిది తన యొక్క ఒరిజినల్ డీల్ ఏదైతే అందులో ఉన్నటువంటి టర్మ్స్ అనేవి ఉన్నాయో దానికి కట్టుబడి ఉండాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే అసలు మనము ఈ 2015వ సంవత్సరంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. దీన్నే మనం JCPOA అనేసి కూడా పిలుస్తూ ఉంటాం. JCPOA అగ్రిమెంట్ అనేసి అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాము. ఈ JCPOA అన్నటువంటిది 2013 నుంచి 2015 వరకు కూడా చాలా నెగోషియేషన్స్ అనేవి జరిగాయి. వేటికి ఇరాన్కి, అలాగే P5+1 P5 కంట్రీస్ అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, UK అండ్ యునైటెడ్ స్టేట్స్, ఈ P5కి ప్లస్ జర్మనీకి అలాగే ఇరాన్కి మధ్య ఈ నెగోషియేషన్స్ అనేవి జరిగాయి. అయితే ఈ డీల్ కింద ఏంటి అంటే ఇరాన్ అన్నటువంటిది తన యొక్క సెంట్రిఫ్యూజెస్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయాలి. అలాగే ఎన్రిచ్డ్ యురేనియం, హెవీ వాటర్, ఇలా ఏవైతే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తగ్గించాలి. అంతేకాకుండా ఇరాన్ అన్నటువంటిది ఈ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఇరాన్లో ఉంటాయో వాటికి యాక్సెస్ కూడా ఇస్తాము, న్యూక్లియర్ వెపన్స్ని మేము సీక్రెట్గా డెవలప్ చేయము అన్నట్టుగా కూడా ఒప్పుకోవటం జరిగింది. దాంతో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రొలిఫరేషన్కి సంబంధించి ఏవైతే శాంక్షన్స్ అనేవి వెస్టర్న్ కంట్రీస్ వేశాయో వాటిని ఎత్తివేయటానికి అన్ని అంగీకరించాయి. అయితే యుఎస్ కూడా ఆ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి వీటికి ఈ శాంక్షన్స్ని లిఫ్ట్ చేయడానికి ఒప్పుకుంది. కానీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మాత్రం రెస్ట్రిక్ట్ చేసిందనమాట. అయితే ఇరాన్ ఎకానమీ అన్నటువంటిది చాలా ఇయర్స్గా రెసిషన్స్, అలాగే కరెన్సీ డెప్రిషియేషన్, ఇన్ఫ్లేషన్ ఇలాంటి వాటి వల్ల సఫర్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా సరిగా జరగలేదు. అయితే ఇజ్రాయెల్ ఏదైతే అమెరికా యొక్క క్లోజెస్ట్ అలీ అన్నటువంటిది మిడిల్ ఈస్ట్లో ఉందో ఇది ఈ డీల్ని స్ట్రాంగ్గా అపోజ్ చేయటం జరిగింది. అయితే మిగిలినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా ఇలాంటివన్నీ ఏమన్నాయి? ఈ నెగోషియేషన్స్ ఏవైతే జరిగాయో అందులో అవి అసలు పార్టిసిపేట్ కూడా చేయలేదు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ప్రతి కంట్రీకి కూడా కొంత సెక్యూరిటీ రిస్క్ని అది కలుగజేస్తుంది అన్నట్టుగా సౌదీ అరేబియా చెప్పిందనమాట. అయితే ఏదేమైనా కూడా తర్వాత 2018వ సంవత్సరంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఈ డీల్ని అబాండన్ చేశారు. అంతేకాకుండా బ్యాంకింగ్, ఆయిల్, శాంక్షన్స్ ఇవన్నింటినీ కూడా మళ్ళీ ఇరాన్ మీద వేయటం జరిగింది. దాంతో ఏమైంది? ఏంటి అమెరికా నేను ఒప్పుకున్న తర్వాత అమెరికా అప్పుడు శాంక్షన్స్ని విధించి వదిలేసింది కదా, ఇప్పుడు మళ్ళీ నా మీద శాంక్షన్స్ విధించినప్పుడు నేనెందుకు ఈ న్యూక్లియర్ డీల్కి కట్టుబడి ఉండాలి అన్నట్టుగా మళ్ళీ ఇరాన్ అన్నటువంటిది న్యూక్లియర్ వెపన్స్ని స్టార్ట్ చేసింది. అయితే 2020లో యుఎస్ అన్నటువంటిది నేను శాంక్షన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా మనం చూస్తే యుఎస్ అన్నటువంటిది ఈ డీల్లో భాగంగా లేదు. అంతేకాకుండా యూనిలేటరల్లీ ఈ శాంక్షన్స్ని మళ్ళీ రీఇంపోజ్ చేయలేదు ఈ యుఎస్ఏ అన్నటువంటిది. అయితే ఏదైతే ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అన్నటువంటిది జరిగిందో దాని తర్వాత ఇలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2018లో దీని నుంచి ఎలా అయితే బయటకు వచ్చారో దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత యుఎస్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ క్రిటిసిజంని ఎదుర్కొంటూ వచ్చింది. అయితే 2020లో జనవరిలోకి వచ్చేసరికి యుఎస్ అన్నటువంటిది టాప్ ఇరానియన్ జనరల్ అయినటువంటి ఖసెం సోలైమానీ ఇవన్నీ అసాసినేట్ చేయటం జరిగింది. దాంతో ఇరాన్ అన్నటువంటిది ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ మీద లిమిట్ అనేది ఇంకా మేము తీసుకోము, మేము మా ఇష్టం వచ్చినట్టుగా మేము వీటిని ప్రొడ్యూస్ చేస్తాము అన్నట్టుగా ఇరాన్ ప్రకటించడం జరిగింది. అలా JCPOA అగ్రిమెంట్కి సంబంధించి మళ్ళీ దాన్ని రీస్టోరేషన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ రీజనల్ కోల్డ్ వార్ ఏదైతే సౌదీ అరేబియాకి మరియు ఇరాన్ మధ్య ఉందో ఇది ఈ రీస్టోరేషన్కి ఒక మేజర్ హర్డల్గా ఉంది.
ఎందుకు? యుఎస్ మరియు సౌదీ అరేబియా వాటి యొక్క రిలేషన్షిప్ని చాలా స్ట్రెంథెన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. యుఎస్ మిడిల్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇరాన్ని కౌంటర్ చేయడానికి సౌదీ అరేబియాతో చాలా క్లోజ్ టైస్ని పాటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఇరాన్కి అలాగే సౌదీ అరేబియాకి మధ్య షియా వర్సెస్ సున్నీ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇరాన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ని వైలేట్ చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్రిచ్డ్ యురేనియంకి సంబంధించి స్టాక్ పైల్ లిమిట్స్కి సంబంధించి. అలాగే అంటే ఈ డీల్ అన్నటువంటిది చాలా ఛాలెంజింగ్గా మారుతూ వస్తోంది. ఇరాన్ అన్నటువంటిది తన యొక్క ఎకనామిక్ లాసెస్కి సంబంధించి యుఎస్ శాంక్షన్స్ని బ్లేమ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ జేసీపీఓఏకి సంబంధించి సిగ్నిఫికెన్స్ ఏంటి మన ఇండియాకి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇండియా మీద దీని ఎఫెక్ట్ ఏంటి అనేది మనం చూస్తే, రీజనల్ కనెక్టివిటీకి అంటే ఇండియా ఏదైతే చబహార్ పోర్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తోందో, అలాగే బందర్ అబ్బాస్ పోర్ట్, అలాగే రీజనల్ కనెక్టివిటీకి సంబంధించి చాలా ప్లాన్స్ అనేవి వేసుకుంది. ఇలా శాంక్షన్స్ని గనక రిమూవ్ చేస్తే మళ్ళీ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ చైనీస్ ప్రెజెన్స్ ఏదైతే పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్ట్లో ఉంటుందో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇండియాకి ఇది హెల్ప్ అవుతుంది. అయితే చబహార్ని పక్కన పెడితే ఇండియా ఇంట్రెస్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ లేదా ఐఎన్ఎస్టీసీ అంటాము, ఈ ఐఎన్ఎస్టీసీకి సంబంధించి ఇండియా యొక్క ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి కూడా మనము ఏదైతే ఇండియా అన్నటువంటిది ఆయిల్ ఇంపోర్ట్స్ని జీరోకి చేర్చాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుందో దానికి సంబంధించి ఒక ప్రెషర్ అనేది దీనికి ఉందన్నమాట. అయితే ఇప్పుడు యుఎస్కి మరియు ఇరాన్కి మధ్య ఇలాంటి టైస్ అన్నవి మళ్ళీ రీస్టోర్ అయితే దానివల్ల ఇండియాకి ఇలా ఇరానియన్ ఆయిల్ చీప్గా మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఎనర్జీ సెక్యూరిటీని మనం కాపాడుకోవచ్చు. దానివల్ల మన యొక్క విదేశీ మారక ద్రవ్య విలువలు అనేవి మరింతగా మన దగ్గర ఎక్కువగా పోగుపడటానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 గురించి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ అన్నటువంటిది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 అన్నటువంటి దాన్ని రిలీజ్ చేశాయి. ఈ రిపోర్ట్ అన్నటువంటిది యాన్యువల్ పబ్లికేషన్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది అలాగే డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ అన్నటువంటివి రెండూ కలిపి ఈ రిపోర్ట్ని విడుదల చేస్తాయి. ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఇటు క్లైమేట్ చేంజ్కి సంబంధించి, మైగ్రేషన్, హెల్త్, ఫుడ్ సిస్టమ్స్ ఇలాంటి వాటన్నింటి మీద ఫోకస్ చేస్తుంది. అంతేకాకుండా బయోడైవర్సిటీ, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఎనర్జీ, ఇండస్ట్రీ, హ్యాబిటాట్, పొల్యూషన్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, వేస్ట్ ఇలాంటి వాటన్నింటినీ కూడా ఇది కవర్ చేస్తుంది. అయితే మనం నేషనల్ టార్గెట్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో వాటిని అచీవ్ చేయడానికి మన భారతదేశం ఏమేమి చర్యలు తీసుకుంటోంది మనం చూస్తే 2020 నాటికి మన ఎకానమీ అన్నటువంటిది $2.48 ట్రిలియన్ పెరిగింది, అవునా? అయితే మనం ఏంటి 2022-23 నాటికి $4 ట్రిలియన్ యొక్క జీడిపికి చేరుకోవాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాము. కానీ అదేమో జరగట్లేదు. పైగా కోవిడ్-19తో ఇది ఎక్కువగా డిఫికల్ట్ అయిపోయింది. అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఎక్కువగా జరగాలి అనుకున్నాము. 2022-23 నాటికి అట్లీస్ట్ 30% ఉండాలి అనేసి అనుకున్నాం. కానీ 2020 మార్చ్ నాటికి మనం చూస్తే ఇది కేవలం 17.3% మాత్రమే ఉంది. అలాగే హౌసింగ్కి సంబంధించి గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అనేసి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేసి చాలా అంటే ఈ వీటి కింద ఇళ్ళని కన్స్ట్రక్ట్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మనం చూస్తే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్లో 46.8%, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో 38% మాత్రమే టార్గెట్స్ని ఇప్పటి వరకు అచీవ్ చేశాము. అలాగే డ్రింకింగ్ వాటర్ని అందరికీ అందించాలి అన్నటువంటి లక్ష్యంతో మనం జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ జల్ ఇవన్నీ తీసుకొచ్చామా. ఇందులో 2022-23 నాటికి అందరికీ సేఫ్ పైపుడ్ డ్రింకింగ్ వాటర్ని అందించాలి అనుకున్నాం. జల్ జీవన్ మిషన్లో అయితే 2024 కల్లా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇప్పటి వరకు 45% మాత్రమే మనం అచీవ్ చేశాం. ఇక అగ్రికల్చర్కి వచ్చేసరికి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలని లక్ష్యం ఏదైతే 2022 నాటికి పెట్టుకున్నామో దాంట్లో మనం కేవలం చూస్తే ఈ 2018-19 సంవత్సరంలో అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్ యొక్క మంత్లీ ఇన్కమ్ అన్నటువంటిది 37.2% పడిపోయింది.
2012-13లో అయితే 48% పడిపోయింది. అలాగే ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి డిజిటైజేషన్ అన్నటువంటి దాన్ని 2022 కల్లా కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ మనం చూస్తే కేవలం జమ్మూ కాశ్మీర్, లదాఖ్, సిక్కిం ఇలాంటి వాటిలో అయితే 5%, 2%, 8% మాత్రమే ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ అయ్యాయి. ఇక ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటి దానికి వస్తే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఏమనుకున్నాము, పార్టికులేట్ మ్యాటర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పార్టికులేట్ మ్యాటర్ 2.5కి సంబంధించిన లెవెల్స్ 50 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అన్నమాట. ఇలా ఉండాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే మనం చూస్తే మన దేశంలోని 121 సిటీస్లో 23లో PM 2.5 లెవెల్స్ అన్నటువంటిది 50 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి 100% సోర్స్ సగ్రిగేషన్ అన్నటువంటిది అన్ని హౌస్ హోల్డ్లో జరగాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాము. కానీ మనం చూస్తే మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించి దాన్ని ఎరాడికేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ మన భారతదేశంలో ఇప్పటికీ కూడా 62,692 మంది మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారు. అలాగే ఇంకా వేటి గురించి మాట్లాడింది, ఫారెస్ట్ కవర్కి సంబంధించి నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారం మన జాగ్రఫికల్ ఏరియాలో 33.3% ఉండాలి ఈ ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ 2019 నాటికి 21.6% మాత్రమే ఫారెస్ట్ కవర్ అనేటటువంటిది ఉంది. అలాగే ఎనర్జీకి సంబంధించి 2022 నాటికి 175 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ అనేది ఉండాలి, అచీవ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే ఇప్పటి వరకు ఈ టార్గెట్లో 56% మాత్రమే రీచ్ అయ్యాము. ఇలాగా స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022లో వీటన్నింటి గురించి మాట్లాడటం జరిగింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇండియా అన్నటువంటిది 120th ర్యాంక్ని సాధించటం జరిగింది. అలాగే 2021లోకి వచ్చేసరికి 192 నేషన్స్లో 117 ర్యాంక్లో ఉండేది. ఇప్పుడు 3 స్థానాలు పడిపోయి 120వ స్థానంలో సరిపెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కవచ్ అన్నటువంటిది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది 2 ట్రైన్స్ ఈచ్ అదర్ ఆపోజిట్లో ఫుల్ స్పీడ్లో వస్తున్నప్పుడు ఈ కవచ్ అన్నటువంటి ఈ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని టెస్ట్ చేయటం జరిగింది. దీనిని మనం చూస్తే 2022 యూనియన్ బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని అనౌన్స్ చేశారు. దాదాపు 2000 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ని ఈ ఇండిజినస్ సిస్టమ్ అయినటువంటి ఈ కవచ్ కిందికి తీసుకురావాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మనం చూస్తే ఇండియా అన్నటువంటిది తన యొక్క ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ని 2012వ సంవత్సరం నుంచి డెవలప్ చేస్తూ వస్తోంది. అయితే అప్పుడు ఆ డెవలప్ చేసేటప్పుడు దీనికి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనేటటువంటి పేరుని పెట్టారు. దాన్ని తర్వాత కవచ్ అన్నటువంటి పేరుకు మార్చారు. కవచ్ అంటే మీనింగ్ ఏంటి, ఆర్మర్ అనేసి మీనింగ్. అయితే దీని కింద ఏంటి, కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అనేవి ఉంటాయి. అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ లేదా RFID అన్నటువంటి డివైజెస్ అనేవి ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి లోకోమోటివ్స్లో. అయితే మనం చూస్తే ఇవి ఈచ్ అదర్ కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీస్తో ఇవి బ్రేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ట్రైన్స్లో ఉన్నటువంటి బ్రేక్స్లో. అంతేకాకుండా డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అలర్ట్ చేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించి లాజిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఇవి ఆ డ్రైవర్స్ని అలర్ట్ చేస్తాయన్నమాట. అయితే మనం చూస్తే ప్రస్తుతం ఈ కవచ్ని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ మరియు రిలయబిలిటీ స్టాండర్డ్గా చెప్పుకుంటూ ఉన్నాము. సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ ఏదైతే ఉంటుందో SIL 4 ప్రకారం ప్రస్తుతం ఇది ఉంది. అయితే SIL అన్నటువంటిది 2 వాలంటరీ స్టాండర్డ్స్. వీటిని ప్లాంట్ ఓనర్స్ లేదా ఆపరేటర్స్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ కోసం క్వాంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులోకి వచ్చేసరికి SIL లెవెల్స్ 1 to 4 ఉంటాయన్నమాట. ఈ హయ్యర్ SIL లెవెల్ అంటే ఏంటి అంటే గ్రేట్ ప్రాసెస్ హజార్డ్ ఏదైతే జరుగుతుందో అందులో హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది అవసరం అవుతుంది. అలా మన ఇండియాకి కవచ్ అన్నటువంటి ఎక్స్పోర్టబుల్ సిస్టమ్ అనేది ఉంది. ఇది కాకుండా ఇంకా మన రైల్వేస్కి సంబంధించి ఏదైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్ అనేసి, అలాగే రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేసి, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనేసి, నేషనల్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ అనేసి, ఇవన్నీ కూడా రైల్వేస్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్సే.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వార్ క్రైమ్స్కి సంబంధించింది. రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది ఈ రష్యా అన్నటువంటిది ఉక్రెయిన్లో చేసినటువంటి ఆ వార్ క్రైమ్స్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ని చేపడతాము అన్నట్టుగా అనౌన్స్ చేయటం జరిగింది. ఏంటి అసలు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది? ఇదొక పర్మనెంట్ జ్యుడిషియల్ బాడీ. దీనిని 1998వ సంవత్సరంలో రోమ్ స్టాట్యూట్ ప్రకారం దీనిని క్రియేట్ చేయటం జరిగింది. ఇది 2002వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి ఫంక్షన్లో ఉంది. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడా అంటే ది హేగ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? నెదర్లాండ్స్లో ఉంది. ఇందులో మెంబర్స్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే 123 దేశాలు ఇందులో పార్టీస్గా ఉన్నాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి మన ఇండియా, యుఎస్ఏ, అలాగే చైనా, అలాగే రష్యా ఇవి మెంబర్స్గా లేవన్నమాట. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది లాస్ట్ రిసార్ట్. మనం చూస్తే ఈ అఫెండర్స్ని ప్రాసిక్యూట్ చేయటానికి సంబంధించి ఒక లాస్ట్ రిసార్ట్గా మనం పేర్కొంటూ ఉంటాము. అసలు వార్ క్రైమ్స్ అంటే ఏంటి అంటే హ్యుమానిటేరియన్ లాస్కి సంబంధించి ఒక సీరియస్ వైలేషన్స్ ఏవైనా జరిగితే ఒక కాన్ఫ్లిక్ట్ టైంలో వాటిని మనం వార్ క్రైమ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనికి సంబంధించి 1949వ సంవత్సరం జెనీవా కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ జెనీవా కన్వెన్షన్లో దీనికి సంబంధించి ఈ డెఫినేషన్ని ఇందులో నుంచే తీసుకురావటం జరిగింది, జెనీవా కన్వెన్షన్ నుంచి. దీని కింద ఏంటి అంటే స్టేట్ కానీ ఒక మిలిటరీ కానీ దానికి సంబంధించినటువంటి యాక్షన్స్కి ఆ స్టేటే లయబిలిటీ ఉండాలి. ఇది హోస్టేజెస్, విల్ఫుల్ కిల్లింగ్స్, టార్చర్, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్, అలాగే ప్రిజనర్స్ ఆఫ్ వార్, ఫోర్సింగ్ చిల్డ్రన్ టు ఫైట్, ఇలాంటివన్నీ కూడా ఈ వార్ క్రైమ్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాము. జెనీవా కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో జెనీవా కన్వెన్షన్స్ 1949లో జరిగాయి. అలాగే కొన్ని అడిషనల్ ప్రోటోకాల్స్ ద్వారా ఏంటి అంటే ఈ ఎక్కువ అంటే ఏంటి ఈ వార్లో ఏదైతే బార్బారిటీ అనేది జరుగుతూ ఉంటుందో దాన్ని లిమిట్ చేయటానికి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని జెనీవా కన్వెన్షన్స్ కింద ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మొత్తం 4 జెనీవా కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి సిక్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి ఈ వూండెడ్ లేదా అలాగే షిప్ రెక్డ్ మిలిటరీ పర్సనల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా. మూడవది వచ్చేసరికి ప్రిజనర్స్ ఆఫ్ వార్కి సంబంధించి. నాలుగవది వచ్చేసరికి సివిలియన్స్ని అంటే ఆక్యుపైడ్ టెరిటరీలో ఉన్నటువంటి సివిలియన్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా ఈ 4th జెనీవా కన్వెన్షన్ అన్నటువంటిది జరిగింది. ఇది చెప్తోందనమాట. అయితే మన భారతదేశం అన్నటువంటిది ఈ జెనీవా కన్వెన్షన్లో భాగంగా ఉంది. మనం చూస్తే లాస్ట్ టైము మన మిలిటరీకి సంబంధించినటువంటి వ్యక్తి పాకిస్తాన్లో వాళ్ళకి దొరికినప్పుడు ఈ జెనీవా కన్వెన్షన్ని మనం యూజ్ చేయటం జరిగింది. జెనీవా కన్వెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మన వాళ్ళని మంచిగా ట్రీట్ చేసి మళ్ళీ మన దేశానికి పంపించటం జరిగింది. దీన్ని మనం అప్పుడు ఉపయోగించుకున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లస్టర్ బాంబ్స్ మరియు థర్మోబారిక్ వెపన్స్కి సంబంధించి. రీసెంట్గా ఈ రష్యా అన్నటువంటిది ఏదైతే ఉక్రెయిన్ మీద యుద్ధం అనేది చేస్తోందో అందులో భాగంగా క్లస్టర్ బాంబ్స్ని అలాగే థర్మోబారిక్ వెపన్స్ని వాడుతోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. థర్మోబారిక్ వెపన్స్ అంటే ఏంటి? వీటినే మనం ఏరోసాల్ బాంబ్స్ అనేసి, ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్స్ అనేసి, వ్యాక్యూమ్ బాంబ్స్ అనేసి ఇలా పిలుస్తూ ఉంటాము. ఇవి ఏంటి అంటే ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇవి యూజ్ చేసుకుని హై టెంపరేచర్ బ్లాస్ట్ అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఏంటి? ఒక థర్మోబారిక్ వెపన్ అన్నటువంటిది సిగ్నిఫికెంట్గా చాలా ఎక్కువ డివాస్టేషన్ని క్రియేట్ చేస్తుంది. అంటే కన్వెన్షనల్ బాంబ్తో పోలిస్తే చాలా ఎక్కువ డివాస్టేషన్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఈ వెపన్స్ అన్నటువంటిది మనం చూస్తే 2 సపరేట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి? రాకెట్స్ ద్వారా వీటిని ఫైర్ చేయొచ్చు, అంటే ట్యాంక్ మౌంటెడ్ లాంచర్స్ నుంచి, లేదు అంటే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వీటిని డ్రాప్ అయినా చేయొచ్చు అనమాట. ఇది టార్గెట్ని హిట్ అయినప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లోజన్లో స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి బాంబు ఫ్యూయల్ కంటైనర్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. దాంతో ఏమవుతుంది? ఆ ఫ్యూయల్ అన్నటువంటిది ఒక క్లౌడ్ లాగా రిలీజ్ అయిపోయి ఆ మెటల్ పార్టికల్స్ అన్నటువంటివి చాలా లార్జ్ ఏరియాలోకి స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఇక్కడ చూడండి, థర్మోబారిక్ వెపన్స్కి సంబంధించి ఇదిగో ఇలా వచ్చినప్పుడు ఆ మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయిపోయి లార్జ్ ఏరియాకి కవర్ అవుతుంది. అప్పుడు సెకండ్ ఎక్స్ప్లోజన్ అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఏమవుతుంది? ఈ విడుదలైనటువంటి ఏరోసాల్ ఏదైతే ఉందో ఈ ఏరోసాల్ అన్నటువంటిది ఒక జెయింట్ బాల్ లాగా మారిపోయి ఆ ఫైర్ని అంటే ఇంటెన్స్ బ్లాస్ట్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది?
చుట్టుపక్కల ఆ పరిసరాల్లో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ కూడా వేపరైజ్ అయిపోతారు. అంటే వేపర్ లాగా వాళ్ళు మారిపోతారనమాట. బిల్డింగ్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇవి ఈ థర్మోబారిక్ వెపన్స్ లేదా దీన్ని వాక్యూమ్ బాంబ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇక రెండవది వచ్చేసరికి క్లస్టర్ బాంబ్స్కి సంబంధించి. క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక మిసైల్ నుంచి దీన్ని ఎనిమి వైపుగా టెస్ట్ ఫైర్ చేశారనుకోండి, అప్పుడు ఇది చాలా ఎత్తులో ఇది ఎక్స్ప్లోడ్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ దాని యొక్క సబ్మ్యూనిషన్స్ని మళ్ళీ కిందికి పంపిస్తుంది. ఆ సబ్మ్యూనిషన్స్ ఏమవుతుంది? సబ్మ్యూనిషన్స్ లేదా స్మాలర్ బాంబ్స్ అంటాము. అది ఏమవుతుంది? అది దాదాపు 3 నుంచి 4 పౌండ్ల ఎక్స్ప్లోజివ్ని అది వదులుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నీ అక్కడ స్కాటర్ అయిపోయి అక్కడ నుంచి ఆ లీతల్ స్ప్రే అన్నటువంటిది జరుగుతుంది. దాని ద్వారా అంటే ఏంటి అంటే, క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటి? ఒక క్లస్టర్ లాగా వెళ్ళిపోయి అది డివైడ్ అయిపోయి మళ్ళీ చిన్న చిన్న బాంబ్స్గా స్ప్రెడ్ అయిపోయి అక్కడంతా వినాశనాన్ని క్రియేట్ చేస్తాయి. అయితే మన భారతదేశం అన్నటువంటిది ఈ క్లస్టర్ మ్యూనిషన్ కన్వెన్షన్లో భాగంగా లేదు. అంతేకాకుండా అందులో మన దేశం పార్టీగా కూడా లేదు. అయితే యుఎస్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇలాంటివి కూడా ఇందులో భాగంగా లేవు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్కి సంబంధించి. రీసెంట్గా 117వ మీటింగ్ అన్నటువంటిది ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య జరిగింది. ఇంతకు ముందేమో సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక న్యూ క్రైటీరియాని అడాప్ట్ చేసుకోవాలి, అంటే బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో దీంట్లోకి సంబంధించి ఆ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఒక న్యూ క్రైటీరియాని అడాప్ట్ చేసుకోవాలి అన్నట్టుగా డిసైడ్ అయిందనమాట. అయితే ప్రస్తుతం ఈ మీటింగ్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే, రెండు సైడ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా హైడ్రలాజికల్ మరియు ఫ్లడ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి గురించి ఇందులో డిస్కస్ చేసుకున్నారు. అంతేకాకుండా ఏదైతే ఫజిల్కా అన్నటువంటి డ్రైన్ గురించి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఫజిల్కా డ్రైన్కి సంబంధించి కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఫజిల్కా డ్రైన్ అన్నటువంటిది దేంట్లో కలుస్తుంది? సట్లెజ్ రివర్లో ఇది కలుస్తుంది. ఫజిల్కా డ్రైన్ అన్నటువంటిది ఈ మనం చూస్తే మాల్వా డిస్ట్రిక్ట్, ఎక్కడ? పంజాబ్, ఇండియాలోని పంజాబ్లో ఉన్నటువంటి మొత్తం 22 డ్రైన్స్ మరియు వాటర్ బాడీస్లో ఫజిల్కా డ్రైన్ కూడా ఒకటి. ఇందులో అన్ట్రీటెడ్ వాటర్ అనేవి ఉంటాయి. అయితే ఈ డ్రైన్ని మనము ఈ బార్డర్ లైన్ ఏదైతే కంట్రీస్కి మధ్య ఉందో అక్కడ క్లోజ్ చేయటం జరిగింది. దానివల్ల ఏమైంది? ఆ పాండ్స్ యొక్క షేప్లో స్టాగ్నేషన్ అనేది వచ్చింది. దానివల్ల గ్రౌండ్ వాటర్ క్వాలిటీ అన్నటువంటిది బార్డర్ ఏరియాలో డెటీరియేట్ అవుతోంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఈ మీటింగ్లో కొన్ని టెక్నికల్ డిస్కషన్స్ అనేవి కూడా జరిగాయి. అందులోకి వచ్చేసరికి పాకాల్దుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించి, అలాగే కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించి, లోవర్ కల్నాయ్ ప్రాజెక్ట్ ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఉందో వాటి గురించి డిస్కషన్స్ అనేవి జరిగాయి. మన ఇండియన్ సైడ్ వచ్చేసరికి మేము ఈ అప్పర్ రైపేరియన్ స్టేట్ని ఎక్స్ప్లిసిట్గా మేము కన్వే చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. రిజర్వాయర్స్ నుంచి వాటర్ని మేము డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఫ్లడ్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని దానికి సంబంధించి ఏవైతే ఆ డిశ్చార్జ్ అనేది వాటర్ని చేయాలో అవన్నీ కూడా మేము బాగా చేస్తున్నాము అన్నట్టుగా ఈ ట్రీటీ కింద అని మన ఇండియన్ సైడ్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏంటి అనేసి చదువుకోవాలి. మనం చూస్తే ఇండస్ రివర్ బేసిన్లో 6 రివర్స్ ఉన్నాయి. ఏంటవి? ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్. ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? దీనికి సంబంధించి అసలు ఇండస్ రివర్ సిస్టమ్ ఏంటి? బోత్ సైడ్స్ ఇండస్ రివర్ బేసిన్లో పాకిస్తాన్లోను ఇటు మన భారతదేశంలోను లైన్ ఆఫ్ పార్టిషన్ అన్నటువంటిది 1947లో జరిగినప్పుడు ఆ జాగ్రఫికల్ బౌండరీస్లో డిలినేషన్ అనేది జరిగింది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య. అందులో ఇండస్ రివర్ని కూడా 2గా కట్ చేశారు. అయితే బోత్ సైడ్స్ వాటర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో మన ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఎప్పుడు చేసుకున్నాము? 1951లో వాటర్ షేరింగ్ డిస్ప్యూట్ అన్నటువంటిది జరిగింది. అప్పుడు 2 కంట్రీస్ కూడా వరల్డ్ బ్యాంక్కి మేము ఈ రెస్పెక్టివ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఈ ఇండస్ కానీ దాని యొక్క ట్రిబ్యూటరీస్ నుంచి కానీ మాకు ఇంత వాటర్ అవసరం అవుతుంది అన్నట్టుగా ఆ వరల్డ్ బ్యాంక్ని మీడియేషన్గా తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత 1960వ సంవత్సరంలో చాలా నెగోషియేషన్స్ చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చి ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చింది. దాని మీద 2 దేశాలు సంతకాలు చేశాయి. అందులో మన భారతదేశానికి సంబంధించి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ,
అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అయూబ్ ఖాన్ వీళ్ళిద్దరూ సంతకాలు చేశారు. దానికి సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాగర్ పరిక్రమ అన్నటువంటి దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అన్నటువంటిది సాగర్ పరిక్రమ అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దేనికోసం? కోస్టల్ ఫిషర్ ఫోక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకోవటం కోసం ఒక నావిగేషన్ జర్నీ లాగా ఈ సాగర్ పరిక్రమ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా దీన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటగా మాండవి అన్నటువంటిది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఈ గుజరాత్లోని మాండవి నుంచి ఈ సాగర్ పరిక్రమ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇదేంటి? ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అన్నటువంటి వాటిని దీని కింద కండక్ట్ చేస్తారు ఫిషర్మెన్తో, ఫిషర్ కమ్యూనిటీస్, అలాగే ఆ లొకేషన్స్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనూ, అలాగే కోస్టల్ ఫిషర్ ఫోక్స్కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ తెలుసుకోవటానికి ఈ సాగర్ పరిక్రమ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే ఫిషరీస్కి సంబంధించి ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చామా అన్నటువంటిది మనం చదువుకోవాలి. మనం చూస్తే ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము? ఒకటి, ఫిషింగ్ హార్బర్స్ని ఏర్పాటు చేశాము. అవునా, ఫిషింగ్ హార్బర్స్ని ఏర్పాటు చేశారు. సీవీడ్ పార్క్ ఏదైతే ఉంటుందో అలా ఈ సీవీడ్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము. అలాగే పాక్ బేస్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము. అలాగే మెరైన్ ఫిషరీస్ బిల్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇంకా ఏమేమి తీసుకొచ్చాము? కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము. ఇంకా ఏంటి? ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది, ఎఫ్ఐడిఎఫ్ అనేసి. అలాగే మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాము. ఇలాగా ఈ ఫిషరీస్కి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ని భారతదేశం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మాంట్రెక్స్ కన్వెన్షన్కి సంబంధించి. ఏంటి ఈ మాంట్రెక్స్ కన్వెన్షన్కి సంబంధించి? ఇప్పుడు అంటే టర్కీ అన్నటువంటిది ఈ మాంట్రెక్స్ కన్వెన్షన్ని యాక్టివేట్ చేయాలి అంటే రష్యా యొక్క వార్ ఏదైతే యుక్రెయిన్కి సంబంధించి ఉందో దానికి ధీటుగా ఈ మాంట్రెక్స్ కన్వెన్షన్ని యాక్టివేట్ చేయాలి అన్నట్టుగా టర్కీ నిర్ణయించింది. ఇక్కడ మనం చూస్తే ఇదంతా వచ్చేసి టర్కీ అనమాట. ఈ బ్లాక్గా ఉన్న షేడ్, ఈ వైట్గా ఉన్నది బ్లాక్ సీ. ఇలా టర్కీ నుంచి బ్లాక్ సీలోకి ఎంటర్ అయ్యేందుకు ఇక్కడ చిన్న స్ట్రైట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒకటి బాస్పరస్ స్ట్రైట్ అన్నటువంటిది, రెండవది ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ని దార్దానెల్లీ స్ట్రైట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇవి ఏం చేస్తుంది? ఇవి టర్కిష్ స్ట్రైట్స్ అనమాట. లేదా వీటిని బ్లాక్ సీ ట్రైట్స్ అని కూడా అంటాము. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఏజియన్ సీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ సీతో కలుపుతుంది. అది కూడా సీ ఆఫ్ మర్మరా అన్నటువంటి, ఇక్కడ చూడండి సీ ఆఫ్ మర్మరా అనేసి దాన్ని ఇలా కలుపుతుంది అనమాట. అయితే మనం చూస్తే బ్లాక్ సీ పోర్ట్ అన్నటువంటిది మెడిటరేనియన్లోకి రావాలి అంటే, దాని యొక్క యాక్సెస్ ఉండాలి అంటే ఇది ఓన్లీ ప్యాసేజ్ అనేసి మనం చెప్పచ్చు. దాదాపు 3 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అంటే ఏంటి? డైలీ గ్లోబల్ సప్లైలో 3% ఇక్కడి నుంచే జరుగుతుంది. అయితే ఈ రూట్ అన్నటువంటిది పెద్ద పెద్ద ఐరన్, స్టీల్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా బ్లాక్ సీ కోస్ట్ నుంచి యూరప్కి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి రావాలి అంటే ఈ రూట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మాంట్రిక్స్ కన్వెన్షన్ ఏంటి అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఎప్పుడు జరిగింది? నవంబర్ 1936లో ఇది జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా, బల్గేరియా, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, రొమేనియా, యుగోస్లోవేకియా, యునైటెడ్ కింగ్డమ్, సోవియట్ యూనియన్, టర్కీ ఇవన్నీ కూడా ఇందులో సైన్ చేయటం జరిగింది. అయితే ఈ మాంట్రెక్స్ కన్వెన్షన్ అనేది ఏం చెప్తుంది అంటే టర్కీ అన్నటువంటిది ఈ రూట్ ఏదైతే బ్లాక్ సీ రూట్ అనేటటువంటిది వాటర్ రూట్ ఉందో దాని మీద కంట్రోల్ అనేది ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటాం. అయితే రష్యా అన్నటువంటిది మనం చూస్తే సెవాస్టోపోల్లో మేజర్ నేవీ బేస్ అన్నటువంటిది రష్యాకి ఉంది. సెవాస్టోపోల్ అన్నటువంటిది ఎక్కడ ఉందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే క్రిమియా అన్నటువంటిది ఉందో ఈ క్రిమియాలో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ సెవాస్టోపోల్ అన్నటువంటి అదేమంటాము ఈ పోర్ట్ అన్నమాట. మేజర్ నేవీ బేస్గా కూడా రష్యా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంది. అయితే ఏదేమైనా కూడా షిప్స్ ఇక్కడ నుంచి మెడిటరేనియన్లోకి వెళ్ళాలి అంటే ఈ బాస్ఫరస్ అన్నటువంటి ఈ సంధి స్ట్రైట్ అన్నటువంటిది, అలాగే దర్దనెలిస్ అన్నటువంటి ఈ స్ట్రైట్ అన్నటువంటిది ఆ రెండింటిని దాటితేనే మెడిటరేనియన్ సీలోకి అలో అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇందులో సివిలియన్ వెజల్స్ వెళ్ళాలన్నా, మిలిటరీ వార్షిప్స్ వెళ్ళాలన్నా కూడా ఈ దర్దనెలిస్ మరియు బాస్ఫరస్ స్ట్రైట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో మాంట్రెక్స్ కన్వెన్షన్లో ఏం చెప్తూ ఉన్నారు? ఒక వార్ ఈవెంట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు
టర్కీ అన్నటువంటిది ఆ నేవల్ వార్షిప్స్ యొక్క ఆ ట్రాన్సిట్ని రెగ్యులేట్ చేసేటటువంటి రైట్ టర్కీకి ఉంది. అలాగే బ్లాక్ సీకి సంబంధించి అంటే బ్లాక్ సీ కోస్ట్ లైన్లో ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా అంటే రొమేనియా కానీ, బల్గేరియా కానీ, జార్జియా కానీ, రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ ఏదైనా కూడా టర్కీకి 8 days ముందే ఇది మేము ఇలా వెజల్స్ని తీసుకెళ్తాము ఈ స్ట్రైట్స్ ద్వారా అనేసి ముందే చెప్పాలి. అయితే మనం చూస్తే 15 days అడ్వాన్స్ నోటీస్ని ఖచ్చితంగా టర్కీకి ఇవ్వాలి అన్నట్టుగా ఈ మాంట్రిక్స్ కన్వెన్షన్ చెప్తోంది. అంతేకాకుండా టర్కీ అన్నటువంటిది ఈ కన్వెన్షన్ యొక్క పవర్స్ని ఇంతకుముందు కూడా యూజ్ చేసింది. మనం చూస్తే వరల్డ్ వార్ 2లో కూడా టర్కీ అన్నటువంటిది ఈ యాక్సెస్ పవర్స్ ఏవైతే సోవియట్ యూనియన్ని అటాక్ చేయడానికి వార్షిప్స్ని సెండ్ చేశాయో వాటిని బ్లాక్ చేయటం జరిగింది. అలా ఈ మాంట్రిక్స్ కన్వెన్షన్ ద్వారా ప్రస్తుతం టర్కీ అన్నటువంటిది ఆ మెడిటరేనియన్ సీకి మరియు బ్లాక్ సీకి మధ్య ఆ మేజర్ ఆ స్ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి టర్కీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ట్రావెలింగ్ని బ్లాక్ చేయాలి అన్నా అలో చేయాలి అన్నా కూడా టర్కీకి ఆ అధికారాలు అనేవి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ మరియు రష్యాకి సంబంధించి ఎటువైపు వెళ్ళాలి అన్నట్టుగా టర్కిష్ గవర్నమెంట్ అన్నటువంటిది చాలా డిఫికల్ట్ పొజిషన్ని ఫేస్ చేస్తుంది. ఎందుకు అంటే అటు ఉక్రెయిన్ ఇటు రష్యా రెండు కూడా ఈ టర్కీకి సంబంధించి క్రిటికల్ ఎనర్జీలోను మిలిటరీ ట్రేడ్ అగ్రిమెంట్స్లోను ఇంపార్టెంట్ పార్ట్నర్స్గా ఉన్నాయి. అయితే టర్కీ అన్నటువంటిది 1952 సంవత్సరం నుంచి కూడా నాటోలో మెంబర్గా ఉంది. అంతేకాకుండా ఇది వెస్ట్లో అంటే రష్యాని అప్సెట్ చేయకుండా వెస్ట్లో తన యొక్క టైస్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ని టర్కీ తీసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంది. అయితే టర్కీ అన్నటువంటిది ప్రస్తుతం రష్యన్ వార్షిప్స్ అన్నింటినీ బ్లాక్ చేయలేదు, అలాగని అన్నింటినీ కూడా అది అలో చేయడానికి కూడా లేదు. మనం చూస్తే ఈ ట్రీటీలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 కింద టర్కీకి ఆ రష్యన్ వార్షిప్స్ని బ్లాక్ చేసేటటువంటి పవర్ అనేది ఉంది. అంటే బ్లాక్ సీలోకి ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి కూడా సంబంధించి టర్కీకి పవర్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎక్సెప్షన్ అన్నటువంటిది రష్యాకి ఒక ఆల్టర్నేటివ్ వేగా అంటే మాంట్రిక్స్ కన్వెన్షన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ వేగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కొన్ని వెజల్స్ని మళ్ళీ బ్లాక్ సీలోకి రీఅసైన్ చేయడానికి రష్యా దీన్ని ఉపయోగించుకోవచ్చు కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ ఎక్కడ జరుగుతోంది. మనం చూస్తే దాదాపు 14 రెజల్యూషన్స్తో ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ అనేది జరుగుతోంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేసేలాగా ఇందులో నేచర్కి సంబంధించి మన యొక్క యాక్షన్స్ని స్ట్రెంథెన్ చేసుకునేలాగా 14 రెజల్యూషన్స్తో దీనిని కన్క్లూడ్ చేయటం జరిగింది. దీని యొక్క ఓవరాల్ థీమ్ ఏంటి అంటే స్ట్రెంథెనింగ్ యాక్షన్స్ ఫర్ నేచర్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీనిని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది హోస్ట్ చేస్తూ ఉంది. ఈ అసెంబ్లీ ద్వారా UNEP at 50 అన్నటువంటిది దీని తర్వాత ఇది జరుగుతుంది. ఇది ఒక 2 days స్పెషల్ సెషన్ అన్నమాట. అయితే అసలు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ అనేటటువంటిది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక గవర్నింగ్ బాడీగా ఇది పనిచేస్తుంది. వరల్డ్స్ హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ. ఇందులోకి వచ్చేసరికి మొత్తం 193 యునైటెడ్ నేషన్ మెంబర్ కంట్రీస్ ఇందులో భాగంగా ఉన్నాయి. 2 సంవత్సరాలకి ఒకసారి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ని కన్వీన్ చేస్తూ ఈ అసెంబ్లీ జరుగుతుంది. దీనిని 2012 సంవత్సరం జూన్లో ఈ అసెంబ్లీని క్రియేట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా దీన్నే Rio+20 అంటాము. అందులో భాగంగా ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీని క్రియేట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IPCC లేదా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క 6th అసెస్మెంట్ అనేది ఉంది. ఆ 6th అసెస్మెంట్లో భాగంగా పార్ట్ 2లో ఏం చెప్పింది, వెట్ బల్బ్ టెంపరేచర్ అన్నటువంటిది సౌత్ ఏషియాలో పెరుగుతోంది అన్నట్టుగా చెప్పింది. అసలు ఈ ట్రెండ్ అన్నటువంటిది మనం చూస్తే దీనివల్ల హీట్ అనేది పెరుగుతుంది, హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది. ఆ రెండు కంబైన్ అయినప్పుడు హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అన్నట్టుగా ఈ ఇండెక్స్ అనేది చెప్తోంది. అయితే అసలు వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది ఏంటి అనేసి మనం చూస్తే వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే లోయెస్ట్ టెంపరేచర్ ఏదైతే ఎయిర్ని కూల్ చేయగలగదో, అంటే వాటర్ ఎవాపరేషన్ అన్నటువంటిది ఎయిర్లోకి జరుగుతూ ఉంటుంది కదా ఒక కాన్స్టెంట్ ప్రెజర్ వద్ద. అలాంటి టైంలో ఏదైతే ఎయిర్ని కూల్ చేయగలిగిన లోయెస్ట్ టెంపరేచర్ ఉంటుందో దాన్ని మనం వెట్ బల్బ్ టెంపరేచర్ అని పిలుస్తూ ఉంటాము. అంటే హ్యూమన్స్ ఈ హీట్ మరియు హ్యూమిడిటీ అనేది ఎక్కువగా పెరిగిందనుకోండి,
దాంతో ఆ హై టెంపరేచర్స్ని హ్యూమన్స్ టోలరేట్ చేయలేరు. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ ఏంటి అంటే అడియాబాటిక్ సాచురేషన్ టెంపరేచర్ని మనం వెట్ బల్బ్ టెంపరేచర్ అని పిలుస్తూ ఉంటాము. దీని కింద ఏంటి, ఏదైతే ఎయిర్ ఫ్లో అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఈ థర్మోమీటర్ బల్బ్లో ఆ మాయిశ్చర్ ఎక్స్పోజన్ అనేది ఎంత ఉంటుంది అనేసి ఇండికేట్ చేసేటటువంటి ఆ టెంపరేచర్ని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటాము. ఇందాక చెప్పుకున్నాం అడియాబాటిక్ సాచురేషన్ అనేసి. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే నో హీట్ గెయిన్ లేదా నో హీట్ లాస్ అంటాము. అంటే అటు హీట్ గెయిన్ అవ్వదు, ఇటు లాస్ అవ్వని ఆ ప్రాసెస్ని మనం అడియాబాటిక్ ప్రాసెస్ అనేసి పిలుస్తూ ఉంటాం. వెట్ బల్బ్ టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తారు అంటే ఒక వెట్ ముస్లిన్ని ర్యాప్ చేసినటువంటి ఒక థర్మోమీటర్ బల్బ్ని దాన్ని ఉపయోగించి దీనిని మెజర్ చేయటం జరుగుతుంది. అంటే ఏం లేదండి, దానికి ఒక క్లాత్ని చుట్టి ఉంచుతారనమాట. డ్రై బల్బ్కి వెట్ బల్బ్కి డిఫరెన్స్ అది. అయితే ఎడియాబాటిక్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి అంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది డ్రై బల్బ్ టెంపరేచర్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. ఇది నార్మల్గా మనం చూస్తే 30 degrees అలా ఉంది. మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో 30 degrees ఉంది, ఇంకొన్నింట్లో 30 నుంచి 35 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా హెచ్చరించటం జరిగింది. మనం చూస్తే వెట్ బల్బ్ డేస్ అన్నటువంటివి ఢిల్లీలో ఈచ్ ఇయర్ ప్రస్తుతం 63 days ఉంటూ ఉన్నాయి. ఇలా వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటే దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావటం, కొన్నిసార్లు చనిపోవటం లాంటివి కూడా జరగచ్చు. అయితే డ్రై బల్బ్ టెంపరేచర్ అంటే ఏంటి, ఎయిర్ టెంపరేచర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అంటే నార్మల్గా ఎయిర్ ప్రాపర్టీ ఏదైతే మనం కామన్గా యూజ్ చేస్తూ ఉంటామో దాన్ని డ్రై బల్బ్ టెంపరేచర్ అనేసి పిలుస్తాము. డ్రై బల్బ్ టెంపరేచర్ అనేది ప్రస్తుతం ఆంబియంట్ ఎయిర్ టెంపరేచర్ లాగానే అన్నమాట. ఇది హీట్ కంటెంట్ని ఇండికేట్ చేసేటటువంటి ఆ టెంపరేచర్ని మనం డ్రై బల్బ్ టెంపరేచర్ అంటాము. అలాగే డ్యూ పాయింట్ టెంపరేచర్ అనేసి కూడా ఉంటుంది. డ్యూ పాయింట్ టెంపరేచర్ అంటే ఏంటి, వాటర్ వేపర్ అన్నటువంటిది అవుట్ ఆఫ్ ద ఎయిర్ కండెన్స్ అవుతూ ఉందనుకోండి. అంటే ఏంటి, ఏదైతే టెంపరేచర్ వద్ద ఎయిర్ అన్నటువంటిది కంప్లీట్గా సాచురేట్ అవుతుందో దాన్ని మనం డ్యూ పాయింట్ టెంపరేచర్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్కి సంబంధించి గ్రిడ్ డిపెండెన్సీ నుంచి గ్రీన్ ఎనర్జీ వైపుగా షిఫ్ట్ అయ్యేటటువంటి ఫస్ట్ మోడల్ టౌన్ ఏది ఒడిశాలో అంటే అది కోనార్క్. ఒడిశా గవర్నమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించిన పాలసీ గైడ్లైన్స్ని కూడా విడుదల చేసింది. 2020 మేలో సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది కోనార్క్ సన్ టెంపుల్కి సంబంధించి ఒక సోలరైజేషన్ స్కీమ్ని లాంచ్ చేసింది. అందులో భాగంగా ఇప్పుడు గ్రిడ్ డిపెండెన్సీ నుంచి గ్రీన్ ఎనర్జీ వైపుగా ఇది మారినటువంటి ఫస్ట్ మోడల్ టౌన్గా కోనార్క్ అన్నటువంటిది నిలిచింది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ని 1984 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ కోనార్క్ సన్ టెంపుల్ని డిక్లేర్ చేయటం జరిగిందనమాట. ఎప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది 1984 సంవత్సరంలో. మనం చూస్తే ఇందులో 2 rows-లో 12 వీల్స్ అనేవి ప్రతి సైడ్ ఉంటాయి. కొన్ని వచ్చేసరికి వీల్స్ 24 hours ఈ డేని, అలాగే కొంతమంది వచ్చేసరికి ఒక సైడ్ 12 ఉంటాయి కదా, అవి 12 months-ని అవి రిప్రజెంట్ చేస్తాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 7 hours అన్నటువంటివి మన వీక్లో ఉన్నటువంటి 7 days-ని సింబలైజ్ చేస్తాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కోనార్క్ టెంపుల్ దేనికి ప్రసిద్ధి, సూర్య దేవాలయానికి ప్రసిద్ధి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ జీనోసైడ్ కన్వెన్షన్ గురించి. రీసెంట్గా ఉక్రెయిన్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందర ఒక అప్లికేషన్ని ఫైల్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే రష్యాకి అగెనెస్ట్గా ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే జీనోసైడ్ని రష్యా అన్నటువంటిది చేస్తోంది అన్నట్టుగా ఈ ఉక్రెయిన్ అన్నటువంటిది అక్యూజ్ చేయటం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే 1948 కన్వెన్షన్ అనేది ఉందో, ఏ కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ లేదా జీనోసైడ్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ జీనోసైడ్ కన్వెన్షన్కి సంబంధించి దీని కింద ఈ డిస్ప్యూట్ని తీసుకొని దీని కింద ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి అన్నట్టుగా ఉక్రెయిన్ అన్నటువంటిది ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కన్వే చేయటం జరిగింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్లో ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్గా పనిచేస్తుంది. మొత్తం యునైటెడ్ నేషన్స్ కింద ఉన్నటువంటి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో ఇది కూడా ఒకటి. 1945 సంవత్సరంలో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 1946 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇది తన పనిని ప్రారంభించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ది హేగ్.
ది హేగ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? నెదర్లాండ్స్లో ఉంది. అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అయితే వరల్డ్ వార్ II తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అలాగే PCIJ వీటిని రీప్లేస్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్గా మార్చడం జరిగింది. ఈ ICJ యొక్క రోల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లా లీగల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఏవైతే స్టేట్స్ ఏవైనా ఒకవేళ తీసుకొస్తే కనుక కేసెస్ అలాంటి వాటిని సెటిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మీద ఉంది. అయితే మీరు ఇప్పుడు ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీనికి అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ICC ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, లేదా ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అన్నటువంటిది, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అలాగే యునైటెడ్ నేషన్స్తో రిలేషన్షిప్ ఏంటి, లొకేషన్ అనేది ఎక్కడ ఉంది, రెండు కూడా నెదర్లాండ్స్లోని ది హేగ్లోనే ఉన్నాయి. అలాగే ఎలాంటి కేసెస్ని ఇవి తీసుకుంటాయి, ఏ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఈ సావర్నిటీ బౌండరీ ఇలా సబ్జెక్ట్ మ్యాటర్. ప్రస్తుతం ఇప్పుడు చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అనుకోండి జీనోసైడ్, క్రైమ్స్ అగెనెస్ట్ అగ్రెషన్, క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తుంది. అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనుకోండి సావర్నిటీ, బౌండరీ, మ్యారిటైమ్ డిస్ప్యూట్స్, ట్రేడ్, న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రైట్స్ ఇలాంటి వాటిని అంటే వాటికి సంబంధించి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అలాగే ఫండింగ్ అనేది ఎవరు ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనుకోండి, ఇది యునైటెడ్ నేషన్లో ఉన్నటువంటి 6 ఆర్గాన్స్లో ఇది కూడా ఒకటి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ దీనికి ఫండింగ్ అనేది ఇస్తుంది. మరి ICCకి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఎలాగ ఫండింగ్ అనేది వస్తుంది అది తెలుసుకొని మనం అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్, అలాగే గవర్నమెంట్స్ నుంచి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, యునైటెడ్ నేషన్స్ నుంచి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఇలాంటి వాటన్నింటితో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది అంటే ఆ ఫండింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇలాగా రెండిటికి సంబంధించి డేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి అంటే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, యునైటెడ్ నేషన్స్తో రిలేషన్షిప్ ఏంటి, ఏ లొకేషన్లో ఉంది, టైప్స్ ఆఫ్ కేసెస్ ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, ఫండింగ్ ఏంటి అన్నటువంటిది ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దీని యొక్క ఫార్మర్ హోల్ టైమ్ మెంబర్గా ఉన్నటువంటి మదాబీ పురి బుచ్ ఈమెని సెబీకి కొత్త చైర్పర్సన్గా అపాయింట్ చేయటం జరిగింది. మనం చూస్తే ఒక మార్కెట్ రెగ్యులేటర్కి హెడ్గా ఒక ఉమెన్ ఉండటం ఇదే ఫస్ట్ టైం. అంతేకాకుండా ఈమె ఈ పొజిషన్లో 3 సంవత్సరాల పాటు ఉంటారు. మనం చూస్తే 2022 సంవత్సరం జనవరిలోకి వచ్చేసరికి సెబీ అన్నటువంటిది సార్తి అనేటటువంటి మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. సెబీ అన్నటువంటిది స్టాచ్యుటరీ బాడీ, ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా. పార్లమెంట్ దీన్ని సెటప్ చేస్తుంది. 1992 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెబీ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? సెబీ యాక్ట్ని 1992 కింద సెబీ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చండీగఢ్ అన్నటువంటిది రాజ్యసభ సీట్ కోసం డిమాండ్ చేస్తోంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నటువంటిది మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 80ని అమెండ్ చేయండి, మా కౌన్సిలర్స్ని రాజ్యసభకి రిప్రజెంటేటివ్స్గా మేము పంపిస్తాము అన్నట్టుగా చెప్తోందన్నమాట. అసలు ఆర్టికల్ 80 అన్నటువంటిది దేని గురించి మాట్లాడుతుంది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి అంటే అప్పర్ హౌస్ లేదా రాజ్యసభ అనేసి పిలుస్తూ ఉంటాం. వాటిలో కంపోజిషన్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ 80 అన్నటువంటిది. మనం చూస్తే రాజ్యసభలో చండీగఢ్కి ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ అనేది లేదు. దానికి సంబంధించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏంటి, చండీగఢ్ యూనియన్ టెరిటరీ నుంచి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నటువంటిది ఒక ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాజ్యసభకి మేము మెంబర్స్ని పంపిస్తాము అన్నట్టుగా చెప్తోందనమాట. ఈ అమెండ్మెంట్ని 4th షెడ్యూల్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 4th షెడ్యూల్లో ఎంట్రీ 32 ద్వారా దీనిని తీసుకొచ్చారు. 4th షెడ్యూల్లో కొన్ని అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి ఆ సీట్స్ అలొకేషన్కి సంబంధించిన ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. అయితే చండీగఢ్ అన్నటువంటిది యూనియన్ టెరిటరీ, ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేదు. కాకపోతే ఎంపీ సీట్ అన్నటువంటిది అంటే లోవర్ హౌస్, అటు లోక్సభ కానీ ఇటు హౌస్ ఆఫ్ పీపుల్కి సంబంధించి ఈ ఎంపీ సీట్ అన్నటువంటిది మాత్రం ఉందన్నమాట. అయితే చండీగఢ్ అన్నటువంటిది తన యొక్క ఎంపీని ప్రతి 5 yearsకి ఒకసారి డైరెక్ట్ ఓటింగ్ ద్వారా ఎలక్ట్ చేసుకుంటుంది. పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ అలాగే ఢిల్లీ ఎలాగైతే యూనియన్ టెరిటరీస్కి రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది ఉందో అలా మాకు కూడా ఇవ్వండి అన్నట్టుగా అడుగుతుందన్నమాట. మనం చూస్తే ఇటు లదాఖ్ కానీ ప్రస్తుతం అయితే చండీగఢ్కి కానీ
లేదా దాద్రా అండ్ నాగర్ హవేలీకి కానీ, దమన్ దయ్యు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కానీ, లక్షద్వీప్కి కానీ వీటన్నింటికి ఈ అప్పర్ హౌస్ లేదా రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేటటువంటిది లేదు. దీనికి సంబంధించి ప్రైవేట్ బిల్గా దీన్ని తీసుకొచ్చిందనమాట. అసలు పబ్లిక్ బిల్కి ప్రైవేట్ బిల్కి తేడా ఏంటి అన్నటువంటిది మనం ఇక్కడ చదువుకోవాలి. పబ్లిక్ బిల్ అంటే ఏంటి? పార్లమెంట్లో మినిస్టర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ప్రైవేట్ బిల్ అంటే ఏంటి? మినిస్టర్ కాకుండా ఎంపీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించి అసలు పబ్లిక్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 1 ర్యాంక్ 1 పెన్షన్ గురించి. సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి 1 ర్యాంక్ 1 పెన్షన్ కింద ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఈ పాలసీ ద్వారా అన్నట్టుగా సెంటర్ని అడిగిందనమాట. అయితే అసలు ఏంటి ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నటువంటిది? మనం చూస్తే మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సేమ్ ర్యాంక్ అలాగే సేమ్ లెంత్ ఆఫ్ సర్వీసెస్, అంటే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ని కనుక పక్కన పెడితే సేమ్ లెంత్ ఆఫ్ సర్వీసెస్ సేమ్ ర్యాంక్ని కలిగి ఉన్నటువంటి ఆఫీసర్స్కి సేమ్ పెన్షన్ ఇవ్వాలి అన్నట్టుగా తీసుకొచ్చినటువంటి ఈ ఇనిషియేటివ్, ఈ పాలసీ 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నటువంటి పాలసీ అనమాట. దీన్ని 2015 సంవత్సరం నవంబర్ 7వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే దీని బెనిఫిట్స్ వచ్చేసరికి 2014 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి కవర్ అవుతాయి. అయితే ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ 2014 సంవత్సరం జూన్ 30వ తేదీలోపు రిటైర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా దీని కింద కవర్ చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కోషియారీ కమిటీ అన్నటువంటిది ఉంది. ఈ కోషియారీ కమిటీ అన్నటువంటిది 10 మెంబర్ ఆల్ పార్టీ పార్లమెంటరీ ప్యానెల్. దీని యొక్క చైర్మన్షిప్ అన్నటువంటిది భగత్ సింగ్ కోషియారీ. ఈయన యొక్క చైర్మన్షిప్లో ఈ ప్యానెల్ అనేటటువంటిది ఫామ్ అయింది. ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకునే ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐపీసీసీకి సంబంధించి తన యొక్క 6th అసెస్మెంట్ రిపోర్ట్లో 2nd పార్ట్కి సంబంధించి రీసెంట్గా ఐపీసీసీ అన్నటువంటిది 2nd పార్ట్ని రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అలాగే రిస్క్ అనేది ఎలా ఉంటుంది, వల్నరబిలిటీ ఎలా ఉంటుంది, అడాప్షన్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇందులో చెప్పటం జరిగింది. ఫస్ట్ పార్ట్లోకి వచ్చేసరికి 2021వ సంవత్సరంలోని ఈ ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇందులో దేని గురించి ఇచ్చారు? ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ గురించి ఇందులో మాట్లాడారనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, రిస్క్ ఏంటి, వల్నరబిలిటీస్ ఏంటి, అడాప్టేషన్ ఆప్షన్స్ ఏంటి అన్నట్టుగా ఇప్పుడు చెప్పటం జరిగింది. అలాగే దీని తర్వాత 3rd మరియు ఫైనల్ పార్ట్ అంటే 3rd మరియు 4th పార్ట్స్ ఈ రిపోర్ట్కి సంబంధించి 2022 ఏప్రిల్ అలాగా మనము బయటికి రావచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఈ 2nd పార్ట్లో ఏమేమి అబ్జర్వేషన్స్ జరిగాయి అన్నట్టుగా మనం చూస్తే పాపులేషన్ ఎవరైతే రిస్క్లో ఉన్నారో దానికి సంబంధించి మనం చూస్తే దాదాపు 3.5 బిలియన్ మంది పీపుల్, అంటే గ్లోబల్ పాపులేషన్లో 45% మంది పీపుల్ హైలీ వల్నరబుల్గా ఉన్నారు క్లైమేట్ చేంజ్కి. మన ఇండియన్ సినారియో కూడా చూస్తే ఫ్లడ్డింగ్, సీ లెవెల్ రైజ్, హీట్ వేవ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అలాగే క్యాస్కేడింగ్ రిస్క్ కానీ కాంప్లెక్స్ రిస్క్ లాంటివి ఉన్నాయి. మల్టిపుల్ డిజాస్టర్స్ అనేవి క్లైమేట్ చేంజ్ వల్ల రాబోతున్నాయి నెక్స్ట్ 2 డికేడ్స్లో అన్నట్టుగా ఇది చెప్పటం జరిగింది. అలాగే నియర్ నుంచి లాంగ్ టర్మ్ రిస్క్, అంటే నియర్ రిస్క్ నుంచి లాంగ్ టర్మ్ రిస్క్ వరకు కూడా చాలా రిస్కులు ఇందులో ఉన్నాయి. అంటే టెంపరీగా కూడా మనం చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ లెవెల్ అనేది చాలా పెరుగుతోంది. దానివల్ల సివియర్ ఇంపాక్ట్స్ అనేవి కలుగుతాయి. అందులో కొన్ని ఇర్రివర్సబుల్ అనమాట. అంతేకాకుండా మనం చూస్తే కపుల్డ్ సిస్టమ్ గురించి ఇందులో మాట్లాడారు. కపుల్డ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఏవైతే క్లైమేట్ మరియు ఎకోసిస్టమ్, అంటే ఎకోసిస్టమ్ హ్యూమన్ సొసైటీ, ఈ రెండింటికి మధ్య ఏదైతే ఇంటరాక్షన్ అనేది ఉంటుందో ఎకోసిస్టమ్కి మరియు హ్యూమన్ సొసైటీకి మధ్య, దాని మీద స్ట్రాంగ్ ఫోకస్ చేస్తూ దీన్ని ఈ 6th అసెస్మెంట్ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది.
అలాగే మనం చూస్తే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది హెల్త్ ఇంపాక్ట్స్ని చూపిస్తూ ఉంటాయి. మలేరియా, డెంగ్యూ, వాటర్ బార్న్ డిసీజ్ లాంటివి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం అడాప్టేషన్ ప్రోగ్రెస్ అన్నటువంటిది అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. అంటే చాలా అడాప్టేషన్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల అంటే చాలా ఇనిషియేటివ్స్ కూడా ఇమ్మీడియట్గా అంటే నియర్ టర్మ్ క్లైమేట్ రిస్క్ రిడక్షన్ని తీసుకొచ్చేలాగా, అంతేకాకుండా ఒక ట్రాన్స్ఫార్మల్ అడాప్టేషన్కి ఒక ఆపర్చునిటీని మనకి ఇస్తూ ఉన్నాయి. దీన్ని కనుక మనం ప్రస్తుతం వినియోగించకపోతే తర్వాత చాలా వరకు మనము క్లైమేట్ చేంజ్ రిస్క్ని మరింత సివియర్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. ఈ వీక్ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2022కి సంబంధించి. రీసెంట్గా ఇండియా అన్నటువంటిది తన యొక్క ఓవరాల్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ స్కోర్ని ఇంతకుముందు ఉన్నటువంటి 38.4% నుంచి 38.6%కి పెంచుకోగలిగింది. దాంతో 55 దేశాల్లో భారతదేశం 43వ స్థానంలో నిలిచింది ఈ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2022కి సంబంధించి. ఇందులో టాప్ కంట్రీగా ఎవరు నిలిచారు అంటే యుఎస్కి 95.4% స్కోర్ అనేది ఉంది. మన భారతదేశానికి కేవలం 38.6% స్కోర్ అనేది ఉంది. అసలు ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటే ఏంటి? మనం చూస్తే 2020వ సంవత్సరంలో యుఎస్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ అన్నటువంటిది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అన్నటువంటి ఇండెక్స్ పేరుతో ఒక టెంప్లెట్ని క్రియేట్ చేసిందనమాట. అంటే ఏవైతే ఐపీ ప్రొటెక్షన్కి సంబంధించి నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీస్ ఉంటాయో ఈ 21st సెంచరీలో వాటికి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఇండికేటర్స్గా మొత్తం 50 యూనిక్ ఇండికేటర్స్ని తీసుకుంటారు. మొత్తం 9 కేటగిరీస్లో ఇండికేటర్స్ని తీసుకోవటం జరుగుతుంది. ఏంటి 9 కేటగిరీస్ అంటే, ఒకటి వచ్చేసరికి పేటెంట్స్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కాపీ రైట్స్ అన్నటువంటివి, మూడవది వచ్చేసరికి ట్రేడ్ మార్క్, నాలుగవది వచ్చేసరికి డిజైన్ రైట్స్, ఐదవది వచ్చేసరికి ట్రేడ్ సీక్రెట్స్ అంటాము. ఆరవది వచ్చేసరికి ఐపీ అసెట్స్కి సంబంధించి కమర్షియలైజేషన్ అంటాము. ఐపీ అసెట్స్ కమర్షియలైజేషన్. ఏడవది వచ్చేసరికి ఎన్ఫోర్స్మెంట్ అంటాము. ఎనిమిదవది వచ్చేసరికి సిస్టమిక్ ఎఫిషియన్సీ అంటాము. అంటే ఎంత ఎఫిషియెంట్గా ఆ సిస్టమ్ అనేది రన్ అవుతోంది, ఎంతగా ఈ ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తోంది అన్నట్టుగా. ఇక 9వది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ ట్రీటీస్ వాటిలో మెంబర్షిప్ అనేది ఎలా ఉంది ఆ కంట్రీకి, అంతేకాకుండా వాటిని ఎలా రాటిఫై చేస్తోంది, ఆ రాటిఫికేషన్ అనేది ఎలా ఉంది అన్నటువంటి ఈ 9 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఈ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే మన భారతదేశం ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది? మనం చూస్తే ఒకటి ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970. రెండవది వచ్చేసరికి ఐపీఆర్ పాలసీ. ఎప్పుడు తీసుకొచ్చింది ఐపీఆర్ పాలసీని? 2016లో. మూడవది వచ్చేసరికి డబ్ల్యూఐపిఓ అంటే ఏంటి? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్ రిలేటింగ్ టు ఐపీఆర్స్. ఇవి మన భారతదేశంలో మనం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. ఈ డబ్ల్యూఐపిఓ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ కన్వెన్షన్ రిలేటెడ్ టు ఐపీఆర్స్ అన్నటువంటి దాంట్లో మన ఇండియా కూడా ఇందులో మెంబర్గా ఉంది. వీటి ద్వారా మన దేశంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది జరుగుతోంది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.